క్లోజింగ్ టైంకి నేను పంపిస్తాను 1 అవర్ అవుతుందా రవికైనా చెప్తాను. Good evening everyone. Good evening all of you. So guys, am I audible? Voice clear unda? Good evening, good evening. వాయిస్ క్లియర్ ఉందా? స్టార్ట్ చేస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవ్రీవన్ ప్లీజ్ డు లైక్ ద సెషన్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ యాజ్ వెల్. యాక్చువల్లీ లాస్ట్ క్లాస్లో మీకు లైక్ బ్యాచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తెలుగు మీడియం బ్యాచ్ అనేది లాంచ్ చేస్తానని చెప్పాను కదా. సో ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎస్పెషలీ బయాలజీ తెలుగు మీడియం కోర్స్ అయితే లాంచ్ అయింది. ఒకసారి మీరు యాప్లో విజిట్ చేయండి. అండ్ వీడియోస్ వచ్చేసి ఇంకా అప్లోడ్ చేస్తున్నాను. 3 టాపిక్స్ ఇప్పటికీ అప్లోడ్ చేశాను. ఆల్రెడీ రికార్డింగ్స్ అయ్యాయి, ఇంకా అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తెలుగు మీడియం కోర్స్ కావాలి ఎస్పెషల్లీ బయాలజీ అని అంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అందులో బయాలజీ కంటెంట్తో పాటు సో కంటెంట్ చాలా బాగుందండి. సో అకాడమీ టెక్స్ట్ బుక్ బేస్డ్ కంటెంట్ ఉంది అందులో, లైక్ అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ వరకు. అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ కూడా కొన్ని టాపిక్స్ కవర్ చేశాను. ఆర్ఆర్బి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కంటెంట్. అట్ ది సేమ్ టైం నోట్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో నోట్స్ అయిన తర్వాత నోట్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను, ఓకేనా. అండ్ ఎవరైతే ఆర్ఆర్బి కోర్స్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీ ఉంటాయి చూడండి. అంటే కంటెంట్ ప్లస్ టెస్ట్ సిరీస్ 2 వస్తాయి మీకు, ఓకేనా. కంటెంట్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది మీకు. అండ్ ప్రైస్ వచ్చేసి 555 ఉంది చూడండి, ఓకేనా. ప్రైస్ ఎంత ఉంది అని అంటే 555. సో ఇక్కడ నేను థంబ్నెయిల్ యాడ్ చేయలేదు. సో 555 ప్రైస్ ఉంది. బయాలజీ కంటెంట్ ప్లస్ బయాలజీ టెస్ట్ సిరీస్, ఓకే. బయాలజీ కంటెంట్ ప్లస్ టెస్ట్ సిరీస్. సో ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు చాలా లైక్ బయాలజీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా ఆల్మోస్ట్ 99% మీరు ఆన్సర్ చేసేయగలరు, ఓకేనా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటినీ కూడా నేను స్టడీ చేసి మీకు ది బెస్ట్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసి ఇస్తాను. మీరు ఆ కంటెంట్ మొత్తం చదివేస్తే మీకు ఎలా క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే మీకు సిలబస్లో బేస్డ్ ఆన్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అని సిలబస్లో మెన్షన్ చేశాడు కాబట్టి మనం టెక్స్ట్ బుక్ బేస్డే చదివాం కాబట్టి ఇంకా దాన్ని టెక్స్ట్ బుక్ బౌండరీస్ని దాటి బయటకు పోడు. సో కాబట్టి మీకు ఈ లైక్ ఈ క్లాస్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ కోర్స్లో మనకి కంటెంట్ ప్లస్ టెస్ట్ సిరీస్ 2 ఉంటాయి. కింద మీకు ఈ వీడియో కింద లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, యాప్ లింక్ అండ్ వాట్సాప్ లింక్ కూడా ఉంది. వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ వాట్సాప్ లింక్లో పోస్ట్ చేస్తాను, ఓకే, అప్డేట్స్ అన్నీ కూడా. అండ్ యాప్ లింక్ కూడా కిందనే ఉంది చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఎనీవేస్ మనము ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం, ఓకేనా. అవునండి, ఎన్సీఆర్టీ బుక్స్, ఎన్సీఆర్టీ అండ్ స్టేట్ బుక్స్ అన్నిటినీ కవర్ చేశాను నేను. 2 చదివి 2 సైమల్టేనియస్గా రెండింటినీ కవర్ చేసి మీకు ఒక బ్యాలెన్స్డ్గా చెప్పాను. మీరు మళ్ళీ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. మీరు వాటి జోలికి వెళ్ళమాకండి. నేను ఆల్రెడీ చదివే దాన్ని సింప్లిఫై చేసి మీకు ఏది అవసరమో ఏది అవసరం లేదో. ఇప్పుడు ఏంటంటే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అంటే చిన్నపిల్లల కోసం రాస్తారు. అవి అంటే స్కూల్ స్టాండర్డ్లో ఉండే పిల్లలకి వాళ్ళ మెచ్యూరిటీని బేస్ చేసుకొని వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు అదంతా చదువుతూ పోతే టైం వేస్ట్. సో కాబట్టి నేను ఆల్రెడీ చదివి దాన్ని సింప్లిఫై చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ వీడియోస్ సరిపోతాయి. యాక్చువల్లీ అప్లోడ్ చేస్తున్నాను, ఆల్రెడీ 2 టాపిక్స్ అప్లోడ్ చేశాను. ఒక శాంపుల్ వీడియో నేను ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత పెట్టేస్తాను. కాబట్టి మీరు ఎలాగో ఎగ్జామ్ టైంకి ఎగ్జామ్ అనేది మనకు తక్కువగా ఉంది కాబట్టి టైం నోటిఫికేషన్ వచ్చేసింది. మీరు ఆ కంటెంట్ మొత్తం చదవాలంటే ఏంటి బయాలజీ ఇంత ఉందా అని అనుకుంటారు మీరు యాక్చువల్లీ, ఓకే. అదంతా చదవాలంటే టైం టేకెన్ ప్రాసెస్.
కాబట్టి ముందుగానే మీరు ఏం చేస్తారు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే తప్ప మీరు ఎగ్జామ్ అయిపోయే లోపుకి చదివేసి ఒక రివిజన్ అనేది మీకు అయిపోతుంది. ఓకేనా, లేకపోతే ఇబ్బంది పడతారు. అన్ని టాపిక్స్ చదవకపోయినా కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. మీరు ఒకసారి క్లాసెస్ వింటే మీరు ఫస్ట్ వినంగానే ఆల్మోస్ట్ 60-70% మీ బ్రెయిన్లోకి ఎక్కిపోద్ది. ఎందుకంటే నేను కొంచెం చూడడానికి ఏంటి ఇంతున్నాయి అనుకుంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇచ్చాను అందులోని. ఎందుకనంటే ఒక్కసారి వినంగానే మీకు అర్థమైపోవాలి. మళ్ళీ రిపిటేషన్ టైం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ ఒకసారి వినంగానే మీకు అర్థమైపోవాలనే ఉద్దేశంతో లైవ్ ఎగ్జాంపుల్స్ ప్లస్ వీడియోస్ కూడా చాలా క్వాలిటీ వీడియోస్ నేను ప్రజెంట్ చేశాను అక్కడ. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. క్లియర్గా మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. ఎస్, డిఎస్సి కూడా యూజ్ అవుతుందండి. అకాడమీ టెక్స్ట్ బుక్స్ కాబట్టి డిఎస్సి వాళ్ళు కూడా చదువుకోవచ్చు హ్యాపీగా. అంతే అకాడమీ బేస్డ్ కదా, అలాగా. ఇంకా అకాడమీ వాళ్ళకి డిఎస్సి వాళ్ళకి ఇంకా ఇంటర్మీడియట్లో ఇంకొంచెం లెవెల్ వెళ్ళాల్సి ఉంటుంది. అవి ఆల్రెడీ మనకి ఇక్కడ డిఎస్సి కోర్స్ ఉంది కదా, ఈ కోర్సులో అన్నీ ఉన్నాయి. ఈ డిఎస్సి కోర్సులో అన్నీ ఉన్నాయి యాక్చువల్లీ. కాకపోతే ఇవి రెండు జూమ్ క్లాసెస్. ఇప్పుడు నేను అప్లోడ్ చేసింది ఇలా డిజిటల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాసెస్, అంతే డిఫరెన్స్. ఓకేనా. సో కాబట్టి చూడండి, ఇది ఎలాగో బైలింగ్వల్ కాబట్టి నేను ఫస్ట్ తెలుగు మీడియం కోర్స్ లాంచ్ చేశాను. తెలుగు మీడియం వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఎస్. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయండి ప్రజెంట్. నేను మెటీరియల్ అయితే నేను మీకు ఇస్తాను. ఓకే, తొందరలో మెటీరియల్ కూడా ఇస్తాను. రాస్తున్నాను యాక్చువల్లీ, బట్ నాకు కొంచెం టైం కుదరక అటు ఇటు క్లాసెస్ చెప్తూ ఉన్నా కదా, కొంచెం బిజీగా ఉండి స్కెడ్యూల్ కుదరట్లేదు. బట్ ఇస్తాను, కొంచెం అటు ఇటు అయినా ఇస్తాను. ఆ లోపు మీరు వీడియోస్ అన్నీ వినేసేయండి. వినేసి మీకు ఒక నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మీరు మెటీరియల్ చదివినా మీకు అర్థమైపోతుంది. ఏదో స్టోరీ చదువుకున్నట్టు చదువుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు మనం స్టోరీలు చదువుతాం కదా, ఆ బేస్లో వెళ్ళిపోతారు, ఆ ఫ్లోలో వెళ్ళిపోతారు మీరు. కాబట్టి కంపల్సరీ చదవండి. ఆల్రెడీ ఈ కోర్సెస్ తీసుకున్న వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ వీటిల్లో ఉన్నట్టే డిఎస్సి ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చాయి అని చాలామంది నాకు చెప్పారు. సో కాబట్టి మీకు యూజ్ అవుతాయి, చూడండి. ఓకేనా, ఏం భయపడమాకండి. బయాలజీ కూడా ఈజీ సబ్జెక్టే. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామా. అవును శాంతి, ఎన్సీఆర్టీ అండ్ స్టేట్ లెవెల్ రెండూ చదివి కాంబినేషన్లో ఇచ్చానమ్మా మీకు. ఓకేనా, ఎస్. రైట్. ఎనీవేస్, దెన్ let us start our session. ఫస్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ డూ హ్యూమన్ హ్యావ్? మానవునిలో ఏ రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది? అండ్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, ఏ సింగిల్ సర్క్యులేటరీ సిస్టమ్, ఏ డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ సర్క్యులేషన్ సిస్టమ్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? మల్లికార్జున, డల్ ఏం లేదు, ఐఎమ్ ఆల్వేస్ ఎనర్జెటిక్. మనం ఎక్కడున్నా ఎనర్జీయే, ఆ ఎన్విరాన్మెంట్కి ఎనర్జీ వస్తుంది. ఓకే, ఆర్ఆర్బి లెవెల్లోనే చెప్పానమ్మా సమత. ఆర్ఆర్బి వాళ్ళకే టార్గెట్ చేసి చెప్పా. మీకు ఇంకా ఇలాంటి కంటెంట్ కష్టం మీకు దొరకడం. ఓకే, ఇంత డెప్త్గా ఎవరు చెప్పరు. నేను టైం తీసుకొని చెప్పాను, మీకు యూజ్ అవుతుందని. నెక్స్ట్, మానవునిలో ఈ రక్త ప్రసరణ జరుగుతుంది. అండ్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, ఏ సింగిల్ సర్క్యులేటరీ సిస్టమ్, ఏ డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ సర్క్యులేషన్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? యాక్చువల్లీ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎన్ని టైప్స్లో ఉంటుంది? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్? మిస్టర్ విలియం హార్వే. విలియం హార్వే ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అని పిలుస్తాం. సో విలియం హార్వే ఫస్ట్ టైం బ్లడ్ సర్క్యులేషన్ గురించి 1628 ఇయర్లో ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమని చెప్పారు విలియం హార్వే? శరీర భాగాల నుంచి ధమనుల ద్వారా రక్తం గుండెకు చేరుతుంది, అండ్ గుండె నుండి సిరల ద్వారా రక్తం శరీర భాగాలకు చేరుతుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది 1628లో. ఎవరు? మనకి విలియం హార్వే గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. అయితే విలియం హార్వే ప్రకారం మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఓవరాల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది అని అంటే 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఏంటా 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అని అంటే, ఒకటి వచ్చేసి మనకి మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటాం. తెలుగులో మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ని మనం ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేసి పిలుస్తాం. ఏమంటాం? ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ. సెకండ్ వన్ వచ్చేసి బైసైకిల్ ఆర్ డైసైకిల్ బ్లడ్ సర్క్యులేషన్ అంటాం. అంటే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేసి పిలుస్తాం. సో మనం రక్త ప్రసరణ అనేది ఎప్పుడైనా సరే ఏ భాగాల నుంచి ఏ భాగాల మధ్యలో జరుగుతుంది? రక్త ప్రసరణ అనేది శరీర భాగాలు, హృదయం,
హార్ట్ అండ్ లంగ్స్ ఈ మూడిటి మధ్యలోనే జరుగుతుంది కదా. సో ఇప్పుడు మనం హార్ట్ని ఎలా రాసుకుంటాం, ఇలా రాస్తాం. ఓకే, దిస్ ఈజ్ లైక్ హార్ట్. కింద ఏముంటాయి మనకి, బాడీ పార్ట్స్ ఉంటాయి. పైన వచ్చేసి లంగ్స్ లేదా ఊపిరితిత్తులు అనేవి ఉంటాయి. ఇనీషియల్గా బాడీ పార్ట్స్లో ఏ బ్లడ్ ఉంటుందని చెప్పుకుంటాం మనం, కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేది ఇనీషియల్గా బాడీ పార్ట్స్లో ఉంటుంది. సో బాడీ పార్ట్స్ నుంచి కార్బాక్సీ హిమోగ్లోబిన్ యాక్చువల్లీ ఫస్ట్ అయితే హార్ట్కి వెళ్ళాలి, కానీ ఇక్కడ మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టంలో హార్ట్కి వెళ్ళకుండా కార్బాక్సీ హిమోగ్లోబిన్ డైరెక్ట్గా లంగ్స్కి వెళ్ళిపోతుంది. సో లంగ్స్లో కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని తీసుకొని దేనిగా మారుతుంది, ఆక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది. ఆక్సీ హిమోగ్లోబిన్ ఆల్వేస్ లైక్ రెడ్ ఇన్ కలర్. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ హార్ట్కి వచ్చి హార్ట్ ద్వారా బాడీ పార్ట్స్కి వస్తుంది అనమాట. ఓకేనా, దీన్ని మోనోసైకిల్ లేదా ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేసి పిలుస్తారు. ఇక్కడ చూడండి, హార్ట్కి ఎన్నిసార్లు బ్లడ్ వచ్చింది, ఓన్లీ ఒకేసారి బ్లడ్ వచ్చింది. అది కూడా ఆక్సీ హిమోగ్లోబినా కార్బాక్సీ హిమోగ్లోబినా అని అంటే అది కూడా ఆక్సీ హిమోగ్లోబిన్ హార్ట్కి వచ్చి బాడీ పార్ట్స్కి వచ్చింది, కానీ కార్బాక్సీ హిమోగ్లోబిన్ డైరెక్ట్గా ప్యూరిఫికేషన్ కోసం లంగ్స్కి వెళ్ళిపోయింది. సో ఇట్లా హార్ట్కి ఒకేసారి బ్లడ్ వస్తే దాన్ని ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ లేదా మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేషన్ అనేసి పిలుస్తారు. అయితే ఈ మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేషన్ వేటిలో జరుగుతుంది ఎక్కువగా అంటే ఫిషెస్లో మనకి మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ బైసైకిల్ సర్క్యులేషన్ అంటే ఏంటి, ఇప్పుడు హార్ట్కి ఒకేసారి బ్లడ్ వస్తే మోనోసైకిల్, అదే హార్ట్కి 2 times బ్లడ్ వచ్చిందనుకో దాన్ని బైసైకిల్ డైసైకిల్ బ్లడ్ సర్క్యులేషన్ అంటాం. సో మధ్యలో హార్ట్ ఉంది, కింద బాడీ పార్ట్స్, పైన లంగ్స్ ఉన్నాయి. సో హార్ట్లో ఇనీషియల్గా ఏ బ్లడ్ ఉందంట, కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఉంది. ఇది బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వెళ్ళింది, హార్ట్ నుంచి మళ్ళీ లంగ్స్కి వెళ్ళింది. లంగ్స్లో కార్బాక్సీ హిమోగ్లోబిన్ దేనిగా మారింది, ఆక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది. ఆక్సీ హిమోగ్లోబిన్గా మారిన బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుందా లేదా, ఈ రెడ్ బ్లడ్ మళ్ళీ లంగ్స్ నుంచి హార్ట్కి వచ్చింది, హార్ట్ ద్వారా ఫైనల్గా ఇది ఎక్కడికి వచ్చింది అని అంటే బాడీ పార్ట్స్కి వచ్చింది అనేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ చూస్తే హార్ట్కి 2 times బ్లడ్ వచ్చింది కదా, బ్లూ బ్లడ్ వచ్చింది, రెడ్ బ్లడ్ వచ్చింది. ఇలా 2 times కన్నా బ్లడ్ వస్తే దాన్ని ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ లేదా బైసైకిల్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇక్కడేమో ఒకేసారి వచ్చింది కాబట్టి దాన్ని ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ లేదా మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేసి పిలుస్తాం. ఇప్పుడు మరి బైసైకిల్ డైసైకిల్ బ్లడ్ సర్క్యులేషన్కి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు అని అంటే వీటికి ఉదాహరణగా మనము యాంఫీబియన్స్ అంటే ఉభయచరాలన్నింటిలో కూడా బైసైకిల్ జరుగుతుంది. తర్వాత రెప్టైల్స్ సరీసృపాలన్నింటిలో కూడా బైసైకిల్ జరుగుతుంది. తర్వాత బర్డ్స్ పక్షులు అండ్ మమ్మల్స్ క్షీరదాలు వీటన్నిటిలో కూడా బైసైకిల్ ఆర్ డైసైకిల్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ దేని కిందకు వస్తాడు, మమ్మల్స్ కింద వస్తాడు. మరి మమ్మల్స్ కింద హ్యూమన్ బీయింగ్ వస్తే మమ్మల్స్ అంటే క్షీరదాలు, పాలిచ్చి పెంచే జంతువులన్నింటినీ క్షీరదాలు అంటాం. మరి మనల్లో ఇది జరుగుతుందా అంటే బైసైకిల్ ఆర్ డైసైకిల్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది మనలో జరుగుతుంది. ఓకేనా, సో కాబట్టి హ్యూమన్ బీయింగ్ అన్నాడు కాబట్టి డబుల్ సర్క్యులేషన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇంకోటి ఓపెన్ క్లోజ్ అని 2 అన్నాడు కదా, తెలుగులో ఓపెన్ సర్క్యులేషన్ సిస్టమ్ని ఏమని పిలుస్తారు అని అంటే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేసి పిలుస్తారు. క్లోజ్డ్ సర్క్యులేషన్ ఏమని పిలుస్తారంటే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేసి పిలుస్తారు. మరి మనకి వివృత జరుగుతుందా సంవృత జరుగుతుందా అని అంటే కనుక ఇప్పుడు యాక్చువల్లీ బ్లడ్ అనేది ఎలా ట్రావెల్ అవుతుందండి, బ్లడ్ వెజల్స్ నుంచి ట్రావెల్ అవుతుంది. బ్లడ్ వెజల్స్ అంటే ఏంటివి, రక్తనాళాలు. రక్తనాళాలు ఏమేమి ఉన్నాయి మనకి, ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలు, ఇలా మనకు రక్తనాళాలు ఉన్నాయి. ఒకవేళ రక్తము కానీ రక్తనాళాల గుండా ప్రవహించింది అనుకోండి, ఇలాగా రక్తం ఒకవేళ రక్తనాళాల గుండా ప్రవహిస్తే దాన్ని మనం ఏమని పిలుస్తారు అని అంటే క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేషన్ లేదా సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అని పిలుస్తారు. అలా కాకుండా రక్తనాళాల గుండా కాకుండా రక్తనాళాల బయట ఓకే ఎటు పడితే అటు దానికి ఇష్టం వచ్చిన డైరెక్షన్లో జిగ్జాగ్ డైరెక్షన్లో పోతూ ఉంటుంది. ఏడ ఖాళీ ప్లేస్ ఉంటే ఆడల్లా పోతూ ఉంటుంది వాటర్ పోయినట్టు. అట్లా జిగ్జాగ్ డైరెక్షన్లో పోతే అంటే అపార్ట్ ఫ్రమ్ ద వెజల్ ఓకే ఇట్ విల్ బి సర్క్యులేట్స్ లైక్ ఇన్ ఏ లైక్ జిగ్జాగ్ డైరెక్షన్. సచ్ కైండ్ ఆఫ్ సర్క్యులేషన్ ఈజ్ ఓపెన్ వెజల్ సర్క్యులేషన్. ఎలా పడితే అలా ప్రాపర్ అరేంజ్మెంట్లో లేకుండా పోతే ఓపెన్ వెజల్ లోపల వెళ్తే క్లోజ్డ్ వెజల్ సర్క్యులేషన్ అనేసి పిలుస్తారనమాట. అయితే ఇప్పుడు మన శరీరంలో ధమనులు సిరల ద్వారా రక్తం సరఫరా జరుగుతుంది కాబట్టి మనము క్లోజ్డ్ వెజల్ సర్క్యులేషన్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. మరి ఓపెన్ వెజల్ సర్క్యులేషన్కి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అంటే కాక్రోచ్ ఓకే స్నేయిల్, బొద్దింక, నత్త ఇవి 2 కూడా ఓపెన్ వెజల్ సర్క్యులేషన్కి ఉదాహరణ.
మళ్ళీ యాంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, మమ్మల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ క్లోజ్డ్ వెజల్ సర్క్యులేషన్కి ఉదాహరణ. సో కాబట్టి మనము క్లోజ్డ్ వెజల్ సర్క్యులేషన్ కిందకు వస్తాం. అంటే 3, 4 రెండు మనకు కరెక్ట్ ఆన్సర్స్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ ఓపెన్ వెజల్కి ఏది చెప్పొచ్చు? కాక్రోచ్, స్నేల్ చెప్పొచ్చు. సింగిల్ సర్క్యులేషన్కి ఏది చెప్పొచ్చు? ఫిషెస్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం సింగిల్ సర్క్యులేషన్కి చెప్పొచ్చు అనమాట. ఓకేనా? అలాగా ఇంకా ఇవి రెండు కాకుండా ఇంకో టూ టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్ మనకు ఉంటుంది. ఏంటి ఆ 2 టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్? ఇవి రెండు కాకుండా ఇంకో 2 టైప్స్ సర్క్యులేషన్ ఏమేమి ఉంది అని అంటే లైక్ ఏంటది? సంపూర్ణ రక్త ప్రసరణ వ్యవస్థ, అసంపూర్ణ రక్త ప్రసరణ వ్యవస్థ అనేసి మనకు 2 రకాలు ఉంటుంది. సంపూర్ణ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి అంటే దాన్నే కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్, ఇన్కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేసి పిలుస్తారనమాట. దాన్నే మనం ఏమని పిలుస్తారు? కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్, ఇన్కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేసి పిలుస్తారు. మరి కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్, ఇన్కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుందంటే యాక్చువల్లీ మనకి కొన్ని జంతువులలో 3 గదుల గుండె మాత్రమే ఉంటుంది కదా, కొన్నిట్లోనేమో 4 గదుల గుండె ఉంటుంది, కొన్నిట్లో 2 గదుల గుండె ఉంటుంది. ఇప్పుడు 2 గదుల గుండె ఉండే జంతువులలో ఉదాహరణ ఏది? చేపలలో మనకి 2 గదుల గుండె అనేది ఉంటుంది. అదే ఉభయచరాలు, సరీసృపాలలో మాత్రం 3 గదుల గుండె అనేది ఉంటుంది. సో వేటికైతే 3 గదుల గుండె ఉంటుందో మొత్తం ఎన్నిది? సంపూర్ణ రక్త ప్రసరణ అంటే కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అంటాం. ఇంకోటి వచ్చి అసంపూర్ణ రక్త ప్రసరణ, ఇన్కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అని పిలుస్తాం. ఇదేమో ఏమని పిలుస్తారు? ఇన్కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేసి పిలుస్తారు. సంపూర్ణ అంటే కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేసి పిలుస్తారనమాట. సో ఇప్పుడు మనం చూస్తే కంప్లీట్ సర్క్యులేషన్కి ఉదాహరణగా మనం ఏం చెప్పొచ్చు అని అంటే ఇప్పుడు మనకు హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి? 4 ఛాంబర్డ్ హార్ట్ ఉంది కదా. ఇలా 4 ఛాంబర్డ్ హార్ట్ ఉంటాయి. కింద ఏమో బాడీ పార్ట్స్ ఉంటాయి, పైన ఏముంటాయి అంటే లంగ్స్ ఉంటాయి. సో బాడీ పార్ట్స్లో ఇనీషియల్గా ఏ బ్లడ్ ఉంటుంది మనకు? కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేది బాడీ పార్ట్స్లో ఇనీషియల్గా ఉంటుంది. కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఫస్ట్ హార్ట్కి వెళ్ళి హార్ట్ నుంచి లంగ్స్కి వచ్చి లంగ్స్లో కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో కలిసి దేనిగా మారుతుంది అని అంటే ఆక్సీ హిమోగ్లోబిన్గా మారి మళ్ళీ హార్ట్ ద్వారా శరీర భాగాలకి బ్లడ్ వస్తుంది. సో దీన్ని ఏమని పిలుస్తారు అని అంటే సో కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ లేదా సంపూర్ణ రక్త ప్రసరణ అంటారు. ఇక్కడ చూస్తే బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ ఎక్కడ మర్జ్ అయితలేదు. ఎందుకంటే మధ్యలో ఈ వాల్స్ ఉన్నాయి కదా, గోడలు ఉన్నాయి కదా. సో కాబట్టి దేని డైరెక్షన్లో అది సర్క్యులేట్ అవుతూ పోతుంది, ఏది దేన్ని డిస్టర్బ్ చేయట్లేదు. కానీ అసంపూర్ణ రక్త ప్రసరణ దేంట్లో జరుగుతుంది అన్నాం? 3 గదుల గుండె ఉండే జంతువులలో. 3 గదుల గుండె ఉండే జంతువులు ఏవి? మనకి ఉభయచరాలు, సరీసృపాలలో 3 గదుల గుండె ఉంటుంది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్ట్ అనుకుంటే ఈ హార్ట్లో 3 ఛాంబర్స్ ఉంటాయి. ఇక్కడేమో కుడి కర్ణిక ఉంటుంది, రైట్ ఆర్టరియా. ఇక్కడేమో ఎడమ కర్ణిక ఉంటుంది, లెఫ్ట్ ఆర్టరియా. కానీ ఇక్కడ వెంట్రికల్ అనేది జఠరిక ఒకటే ఉంటుంది. ఇక్కడేమో కుడి కర్ణిక, రైట్ ఆర్టరియా, ఎడమ కర్ణిక, లెఫ్ట్ ఆర్టరియా, కుడి జఠరిక, రైట్ వెంట్రికల్, ఎడమ జఠరిక, లెఫ్ట్ వెంట్రికల్ ఉన్నాయి కదా. కానీ ఇక్కడ మాత్రం వెంట్రికల్ లేదా జఠరిక ఒకటే ఉంటుంది. మరి ఒకటే ఉన్నప్పుడు సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది? కిందేమో బాడీ పార్ట్స్ ఉన్నాయి, పైన ఏమో లంగ్స్ ఉన్నాయి. సో బాడీ పార్ట్స్లో ఇనీషియల్గా ఏ బ్లడ్ ఉంది? కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఉంది. ఇది ఎక్కడికి వెళ్ళింది? రైట్ ఆర్టరీకి వెళ్ళింది. అక్కడ నుంచి వెంట్రికల్కి వచ్చింది, తర్వాత లంగ్స్కి వచ్చింది. లంగ్స్లో కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలిసి దేనిగా మారింది? ఆక్సీ హిమోగ్లోబిన్గా మారి మళ్ళీ హార్ట్కి వచ్చి హార్ట్ ద్వారా మళ్ళీ వెంట్రికల్కి వచ్చి బాడీ పార్ట్స్కి వచ్చింది. మీరు ఇక్కడ చూస్తే కింద వెంట్రికల్లోకి రెడ్ బ్లడ్ వస్తుంది. రెడ్ బ్లడ్ అంటే ఆక్సీ హిమోగ్లోబిన్. ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ వెంట్రికల్లోకి వచ్చే శరీర భాగాలకు వచ్చింది కదా. అట్ ది సేమ్ టైం బ్లూ బ్లడ్ కూడా ఇక్కడికి వచ్చే ఎక్కడికి వెళ్తుంది? లంగ్స్కి వెళ్తుంది అనమాట. సో బ్లూ బ్లడ్ కూడా ఇక్కడికి వచ్చే లంగ్స్కి వెళ్ళింది, రెడ్ బ్లడ్ కూడా ఇక్కడికి వచ్చే బాడీ పార్ట్స్కి అనేది వచ్చింది. అంటే ఇక్కడ వెంట్రికల్ ఒకటే ఉంది కాబట్టి వెంట్రికల్లో కార్బాక్సీ హిమోగ్లోబిన్, ఆక్సీ హిమోగ్లోబిన్ అంటే ఆమ్లజని సహిత రక్తము, రహిత రక్తము రెండు ఏమైపోతాయంటే మర్జ్ అయిపోతున్నాయి అన్నమాట. అలా మర్జ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక ప్రాపర్ సపరేషన్ అనేది లేకుండా రెండు మిక్స్ అయిపోతున్నాయి. ఇలాంటి సర్క్యులేషన్ని ఇన్కంప్లీట్ లేదా అసంపూర్ణ రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. ఇది వేటిల్లో జరుగుతుంది అని అంటే ఉభయచరాలు, సరీసృపాలలో ఇది జరుగుతుందన్నమాట.
దేంట్లో జరుగుతుంది? ఉభయచరాలు సరీసృపాలు. సో ఉభయచరాలు సరీసృపాలలో ఇలాంటి రక్త ప్రసరణ వ్యవస్థ అనేది జరుగుతుంది. మీకు యాప్లో కంటెంట్ వీడియోస్లో దీనికి సంబంధించి మీకు వీడియోస్ కూడా నేను ప్లే చేశాను. యాంఫిబియన్స్ రెప్టైల్స్లో జరిగే బ్లడ్ సర్క్యులేషన్ కంప్లీట్ ఎలా ఇన్కంప్లీట్ ఎలా అవుతుంది, రెండు ఎలా మర్జ్ అవుతాయి అనేసి మీకు వీడియో ప్రజెంటేషన్ కూడా ఉంది, ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇది మనకి ఈ 2 టైప్స్ అంటే ఓవరాల్గా మొత్తం 3 రకాలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏకవలయ, ద్వివలయ, మోనోసైకిల్, బైసైకిల్ ఒకటి, రెండోది సంపూర్ణ, అసంపూర్ణ, కంప్లీట్, ఇన్కంప్లీట్ ఒకటి, మూడోది సంవృత, వివృత, ఓపెన్ వెజల్, క్లోజ్డ్ వెజల్. ఈ 3 కాన్సెప్ట్స్ సర్క్యులేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఇంట్రొడక్షన్ కింద వచ్చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ టాపిక్ కంప్లీట్ చేయాలి అని అంటే బ్లడ్ సర్క్యులేషన్లో 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మీరు ఫోకస్ చేయాలి. ఏంటంటే అది ఇంట్రడక్షన్ కాకుండా, ఈ ఇంట్రడక్షన్ కాకుండా మీకేంటి హార్ట్ గురించి కంప్లీట్గా చదవాలి. సో హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి, హార్ట్లో ఎన్ని వాల్స్ ఉంటాయి, ఏ వాల్వ్ ఎక్కడ ఉంటుంది, ఆ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, ప్లస్ ఏ టైప్ ఆఫ్ బ్లడ్ని అవి సర్క్యులేట్ చేస్తాయి, అవన్నీ మీరు చదవాలి. హార్ట్ గురించి కంప్లీట్గా చదవాలి. తర్వాత బ్లడ్, రక్తం గురించి చదవాలి. రక్తంలో ప్లాస్మా గురించి, రక్త కణాలన్నిటి గురించి చదవాలి. అలాగే బ్లడ్ వెజల్స్ అంటే రక్త నాళాలు, ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలు గురించి చదవాలి. తర్వాత బ్లడ్ గ్రూప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ బ్లడ్ గ్రూప్స్ని కనిపెట్టింది ఎవరు, పేరెంట్స్ నుంచి మనకు రావడానికి బ్లడ్ గ్రూప్స్ రావడానికి సంబంధించిన జీన్స్ ఏమేమి ఉన్నాయి, యూనివర్సల్ డోనార్ ఎవరు, యాక్సెప్టార్ ఎవరు, యాంటీబాడీస్, యాంటీజెన్స్ని ఎలా చెక్ చేస్తాం. చాలా పెద్ద కాన్సెప్ట్ అండి సర్క్యులేషన్ అనేది, ఈజీగా సింపుల్గా ఏమైపోదు. సో యాక్చువల్లీ నేను బ్లడ్ సర్క్యులేషనే 3-4 గంటలు ఎక్స్ప్లెయిన్ చేసిన, చూడండి మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట, ఒకసారి చదివితే అర్థమైపోతుంది. సో ఈ 4 కాన్సెప్ట్స్ కవర్ చేస్తేనే మీకు సర్క్యులేషన్ అనేది అయిపోతుంది. ఇవి సపరేట్గానే చదవండి, ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే ఇదొక కాన్సెప్ట్, ఇదొక కాన్సెప్ట్, ఇదొకటి అని. చాలామంది ఏంటంటే అన్ని కలిపి చెప్తూ ఉంటారు, కలిపి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సపరేట్గా చదవండి ఇవి. ఓకేనా? ఎస్, ఇది మనకి లైక్ యూనో సర్క్యులేషన్ టైప్స్ అన్నమాట. ఓకే, ఎస్, ఎనీ డౌట్స్? వెరీ గుడ్. ఓకే, ఎస్, 3 గదుల గుండె వేటుకుంటాయి తెలుసు కదా. ఉభయచరాలు సరీసృపాలకి 3 గదుల గుండె ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మ్యాచ్. అనిమల్స్ లోకోమోషన్ ఆర్గాన్స్, జంతువులు వాటి యొక్క చలనాంగాలు. లోకోమోషన్ ఆర్గాన్స్ అంటే ఏంటంటే చలనాంగాలు అని పిలుస్తాం. ఓకేనా? స్నేల్, నత్త, స్టార్ ఫిష్, స్నేక్, పారమేషియం. ఇక్కడ బాడీ, మస్కులర్ ఫుట్, సిలియా, ట్యూబ్ ఫీడ్స్, సూడోపోడియా. కరెక్ట్ ఆన్సర్ ఏదమ్మా? గుడ్ ఈవినింగ్ వికాస్. ఓకే, లింక్ కోసం వెయిట్ చేశారా? ఒక్కొక్కసారి మర్చిపోతానండి లింక్ పెట్టడం, ఏదో హడావిడిలో ఉంటానన్నమాట ఒక్కోసారి. నోటిఫికేషన్ వస్తుందా లైవ్ క్రియేట్ అయినప్పుడు? వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, కింద మీకు లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్. ఎస్, సో లోకోమోషన్ ఆర్గాన్స్, వేటికి ఏవి లోకోమోషన్ ఆర్గాన్స్? లోకోమోషన్ ఆర్గాన్స్ అంటే ఏంటంటే చలనాంగాలు అని పిలుస్తాం. సో చలనాంగాలు అని అంటే లైక్ యూనో కదలడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం, దాన్నే లోకోమోషన్ అని పిలుస్తారు. మూమెంట్ అని పిలవకూడదండి. యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాను కదా, సో ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ దేర్ టు హియర్ అనేసి మనం అనకూడదు, లేదా ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దట్ ప్లేస్ అని అనకూడదు, లేదా ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి ఆర్ ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్. అట్లా మూమెంట్ అనే వర్డ్ అనిమల్స్కి మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే మూమెంట్ అనే వర్డ్ కంప్లీట్గా ప్లాంట్కున్న పేటెంట్ రైట్ అనమాట.
ఓకేనా. సో ప్లాంట్కి ఉన్న పేటెంట్ రైట్ని మనం మూమెంట్ అని పిలుస్తాం. మరి అనిమల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే ఏమనాలి? లోకోమోషన్ అనే పేరుతోని పిలవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాను అనుకోండి, ఐఎమ్ లోకోమోటింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దట్ ప్లేస్, ఐఎమ్ లోకోమోటింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్, దేర్ టు దేర్, అట్లా లోకోమోషన్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ అనిమల్ కింగ్డమ్లో డిఫరెంట్ అనిమల్స్కి డిఫరెంట్ లోకోమోషన్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకేంటి లోకోమోషన్ ఆర్గాన్? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నానంటే దాన్ని లోకోమోషన్ అంటాం. దేని త్రూ వెళ్తున్నా? త్రూ మై లెగ్స్, నా కాళ్ళ ద్వారా నడుచుకొని పోతున్నా అంటే నా లెగ్స్ నా లోకోమోషన్ ఆర్గాన్స్. అట్లా డిఫరెంట్ అనిమల్స్లో లోకోమోషన్ ఆర్గాన్స్ ఏమున్నాయి? స్నేల్ ఫస్ట్ నత్తలో లోకోమోషన్ ఆర్గాన్స్ ఏంటివి అనేసి మీకు చాలాసార్లు క్వశ్చన్ అడిగారండి. ఓకేనా, నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అడిగారు, నత్తలో లోకోమోషన్ ఆర్గాన్స్ ఏవి అని. నత్తలో లోకోమోషన్ ఆర్గాన్స్ ఏవి అంటే మస్కులర్ ఫూట్స్ ఉంటాయి. మస్కులర్ ఫూట్ అనేది నత్తలో లోకోమోషన్ ఆర్గాన్. ఇక్కడ నత్తకి ఫూట్ ఉంది కదా, మనకి ఇక్కడ ఉంటుంది ఫూట్. ఓకేనా, మస్కులర్ అని ఎందుకన్నామంటే నత్త యొక్క బాడీ కంప్లీట్గా మజిల్తోనే ఫామ్ అవుతుందండి. నత్తలో స్కెలిటన్ సిస్టమ్ ఉండదు. నత్త ఎక్స్టర్నల్ స్కెలిటన్ సిస్టమ్ లేదా బాహ్య అస్థిపంజరానికి ఉదాహరణ కదా. సో ఇది బాహ్య అస్థిపంజరానికి ఉదాహరణ కాబట్టి ఈ నత్త పైన షెల్ ఏదైతే ఉందో ఈ షెల్ అనేది బాహ్య అస్థిపంజర వ్యవస్థగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి దాని బాడీ లోపల స్కెలిటన్ సిస్టమ్ ఉండదు కాబట్టి స్కిన్ అంతా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మన హ్యాండ్ ఉందా, ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది, ఈ హ్యాండ్ని మనం ఇక్కడ టచ్ చేస్తే చాలా హార్డ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ బోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. అదే ఇక్కడ టచ్ చేసామనుకో కొంచెం సాఫ్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మజిల్ పార్ట్ ఎక్కువ ఉంది. అంటే బోన్ కాకుండా ఓన్లీ మజిల్ని మనం టచ్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. కాబట్టి దీని బాడీ అంతా మజిలే ఉంటుంది కాబట్టి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అందుకే దాని ఫూట్ కూడా మజిల్తోనే ఉంటుంది. దాన్నే మస్కులర్ ఫూట్ అనేసి పిలుస్తూ ఉంటాను. ఓకే, స్నేల్ లోకోమోషన్ ఆర్గాన్ ఏదని చెప్పొచ్చు? మస్కులర్ ఫూట్. అలాగే స్టార్ ఫిష్. సో స్టార్ ఫిష్ లోకోమోషన్ ఆర్గాన్ ఏంటి? స్టార్ ఫిష్ అనేది మనకి ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది? సో స్టార్ ఫిష్ ఎవరు చూసారా? స్టార్ ఫిష్ అనేది కూడా ఒక అనిమల్. ఫిష్ లాస్ట్లో ఫిష్ అని ఉంది కదా అని ఫిష్ పేరు ఉంది కదా అని అది ఫిష్ అయిపోదు. సో ఇలా ఉంటుంది స్టార్ ఫిష్. ఏదో అది ఒక ముగ్గులాగా ఉంటుంది, కానీ ఇలా వేయడం నాకు చేత కాదు, కరెక్ట్గా షేప్ రాదు, అందుకే ఇలా వేసా. సో ఇలా ఉంటుంది కదా మనకి స్టార్ ఫిష్. ఈ స్టార్ ఫిష్లో వీటిని ఏమని పిలుస్తారంటే ట్యూబ్ ఫీట్స్ అనేసి పిలుస్తారు. వీటిని ఏమంటారు? ట్యూబ్ ఫీట్ అనమాట. ఈ ట్యూబ్ ఫీట్స్ సహాయంతో స్టార్ ఫిష్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి లోకోమోషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ ట్యూబ్ ఫీట్స్ ద్వారానే స్టార్ ఫిష్ అనేది యూరిన్ ఎక్స్క్రీట్ చేస్తుంది. అంటే విసర్జన వ్యవస్థలాగా కూడా ఏది పనిచేస్తుంది అంటే ట్యూబ్ ఫీట్స్వే పనిచేస్తాయి అన్నమాట. ఓకేనా, అలాగా. కాబట్టి స్టార్ ఫిష్లో లోకోమోషన్ ఆర్గాన్ ఏం చెప్పొచ్చు? ట్యూబ్ ఫీట్స్ అనేసి మనం చెప్పొచ్చు. ఇంకా స్నేక్ అనేది ఎలా వెళ్తుందమ్మా? ఇలా పాక్కుంటూ వెళ్తుందా లేదా? సో పాక్కుంటూ వెళ్తుంది. దానికి వేరే సపరేట్ లోకోమోషన్ ఆర్గాన్స్ ఏం లేవు. దాని బాడీనే మూమెంట్ చేస్తుంది, దాని బాడీలోనే చలనాంగాలు చూపుతుంది అనమాట అది. కాబట్టి స్నేక్ లోకోమోషన్ ఆర్గాన్ ఏది అంటే బాడీ అని చెప్పుకోవచ్చు. అదే పారమేషియం లోకోమోషన్ ఆర్గాన్స్ ఏమంటే సిలియాస్ అంటే ఏమంటే పారమేషియంలో మనకి ఇక్కడ లైక్ చిన్న హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా ఈ చుట్టుపక్కల మొత్తం, వీటినే మనం ఏమంటారంటే సిలియా అనేసి పిలుస్తారు. ఈ సిలియాస్ త్రూ పారమేషియం అనేది లోకోమోషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. పారమేషియం ప్రోటోజోవా ఫైలం కిందకు వస్తుందండి. స్నేల్ వచ్చేసి మొలస్కా ఫైలం కిందకు వస్తుందండి. స్నేక్ ఏమో అదొక కార్డేటా రెప్టైల్స్ కిందకు వస్తుంది. పారమేషియం ఏమో ప్రోటోజోవా, స్టార్ ఫిష్ వచ్చి ఇకైనోడర్మేటా, స్నేల్ ఏమో మొలస్కా కిందకు వస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? స్నేల్కి ఏమో బి, స్టార్ ఫిష్కి డి, BDAC. సో BDAC is the correct answer for this question. So option 3 is the right answer. ఓకే, కరెక్ట్ చెప్పారా? టెలిగ్రామ్ లేదమ్మా నీరజ, వాట్సాపే ఉంది. యాక్చువల్లీ టెలిగ్రామ్ కూడా ఉంది. రేపు నెక్స్ట్ లైవ్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తా, ఆగండి, నెక్స్ట్ లైవ్లో ఇస్తా టెలిగ్రామ్ లింక్. ఓకేనా? ఎస్, సూడోపోడియా అంటే మిథ్యాపాదాలని మనం సూడోపోడియాస్ అనేసి పిలుస్తారు. ఓకేనా? వెరీ గుడ్, అందరూ ప్రోస్ అయిపోయారు బయాలజీలో. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనిమల్ ఇన్వాల్వ్డ్ ఇన్ లాంగిట్యూడినల్ ఫిజన్? సో ఏ అనిమల్లో లాంగిట్యూడినల్ ఫిజన్ జరుగుతుంది? అమీబా, పారమేషియం, యూగ్లినా, అర్తువం. మీకు యాక్చువల్లీ
కంటెంట్ వీడియోస్లో తెలుగు మీడియం క్లాసెస్లో ఇవి ఎలా జరుగుతాయి ఏంటి అంటే లాంగిట్యూడినల్ ఫిషన్, తర్వాత ఇంకా మనకి ఇర్రెగ్యులర్ ఫిషన్, ట్రాన్స్ఫర్స్ ఫిషన్, ఇవి 4 ఎలా జరుగుతాయి అనేది నేను క్లియర్ కట్గా మీకు వీడియోస్ ప్రజెంటేషన్ చేశాను. చూడండి, మీకు బాగా అర్థమైపోతుంది. ఓకేనా, వీడియోస్ ప్రజెంటేషన్ చేశాను. ఎస్, స్నేయిల్ సాలిడ్ ఫుడ్ తీసుకుంటుందండి. చిన్న చిన్న ఇన్సెక్ట్స్, చిన్న చిన్న ఆల్గేస్ మొక్కలు, చిన్న చిన్న మొక్కల్ని తినేస్తుందా లేదా స్నేయిల్? నా దయ వల్ల ప్రోస్ అయ్యారా? ఎస్, తెలుగులో చెప్తా చూడండి. ఎస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనిమల్ ఇన్వాల్వ్డ్ ఇన్ లాంగిట్యూడినల్? సో లాంగిట్యూడినల్ ఫిషన్ అంటే ఏంది అని అంటే, లాంగిట్యూడినల్ యాక్చువల్లీ మనకేంటి కొన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో రిప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది? ఇప్పుడు మనం అనుకోండి, వీఆర్ లైక్ వెల్ డెవలప్డ్ ఆర్గానిజమ్స్ కదా. సో కాబట్టి మనకి రిప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వడానికి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉన్నాయి కాబట్టి సెక్షువల్ రిప్రొడక్షన్లో మనం ఇన్వాల్వ్ అవ్వగలం. కానీ కొన్ని యూనిసెల్యులర్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే సెల్తోని ఫామ్ అవుతాయి కదా, వాటికి సపరేట్గా రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, ఇలాంటి కొన్ని ఆర్గాన్స్ అనేవి డెవలప్ అయి ఉండవు. మరి అలాంటి వాటిల్లో రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అని అంటే అసెక్షువల్ రిప్రొడక్షన్ లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుందన్నమాట. అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా అసెక్షువల్ రిప్రొడక్షన్ జరిగి సో తల్లి జీవి నుండి కొన్ని కొత్త పిల్ల జీవులు అనేవి ఏర్పడతాయి. సో డాటర్ సెల్స్ నుంచి మదర్ సెల్ నుంచి డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయితే అసెక్షువల్ రిప్రొడక్షన్లో డాటర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ మదర్ సెల్ ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ కాపీ లాగా అలాగే ఉంటాయి. ఎందుకంటే ఒకే జీవి నుంచి అన్నీ వచ్చాయి కాబట్టి ఐడెంటికల్ సెల్స్ అంటారు వాటినే. అయితే ఇప్పుడు మనకి వేటిల్లో ఇలాంటివి జరుగుతుంది అని అంటే యూనిసెల్యులార్, మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్లో మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. వాటిలో వన్ ఆఫ్ ద రిప్రొడక్షన్ ఏది అని అంటే బైనరీ ఫిజన్ అనేసి పిలుస్తాం. ఏమని పిలుస్తాం? బైనరీ ఫిజన్. దీన్నే మనము ద్విధా విచ్ఛత్తి అనేసి పిలుస్తారు. ఏమంటారు? ద్విధా విచ్ఛత్తి. సో ఫిజన్ అంటే విచ్ఛత్తి, ద్విధా అంటే ఏంటంటే ఒక అనిమల్ 2 అనిమల్స్ లాగా విడిపోతే దాన్ని ద్విధా విచ్ఛత్తి అని అంటారు. ఎగ్జాంపుల్ ఏది? అమీబా, పారమేషియం, యూగ్లినా, ఈ మూడిటిల్లో కూడా బైనరీ ఫిజన్ లేదా ద్విధా విచ్ఛత్తినే జరుగుతుంది. కానీ అర్తువాంలో మాత్రం సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. అర్తువాంలో సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది ఎందుకంటే సెక్షువల్ ఆర్గాన్స్ ఉంటాయి కాబట్టి. మిగతా మూడిట్లో మాత్రం బైనరీ ఫిజన్ జరుగుతుంది. అయితే బైనరీ ఫిజన్లో మళ్ళీ రకరకాల బైనరీ ఫిజన్ ఉంది. మనకి ఇక్కడ ఏమడిగాడు? లాంగిట్యూడినల్ ఫిజన్ అన్నారు. లాంగిట్యూడినల్ అంటే ఏంటి? మీరు ఈ డయాగ్రామ్ కనుక చూస్తే బైనరీ ఫిజన్లో మీకు టైప్స్ అనేవి తెలుస్తాయి. ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇక్కడ బైనరీ ఫిజన్లో? ఇర్రెగ్యులర్ బైనరీ ఫిజన్ ఒకటి, లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ ఒకటి, ట్రాన్స్వర్స్ బైనరీ ఫిజన్ ఒకటి, ఆబ్లిక్యూ బైనరీ ఫిజన్ ఒకటి, ఇలా 4 రకాలైనటువంటి బైనరీ ఫిజన్ ఉన్నాయి. ఇర్రెగ్యులర్ అంటే ఏంది? రెగ్యులారిటీ లేనిది, ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్లు ఒక అనిమల్ ఇంకొక అనిమల్ లాగా విడిపోతే దాన్ని ఇర్రెగ్యులర్ బైనరీ ఫిజన్ అంటాం. ఇర్రెగ్యులర్ బైనరీ ఫిజన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? అమీబా చెప్పొచ్చు. ఎందుకు దాంట్లో ఇర్రెగ్యులర్ జరుగుతుంది అని అంటే దాని బాడీనే ఇర్రెగ్యులర్. ఇప్పుడు అమీబాకి ప్రాపర్ బాడీ స్ట్రక్చర్ ఉంటుందా? ఉండదు. సో ఒకరోజు అమీబా ఇలా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఈ ప్లేన్లోనో ఫిజన్ అనేది జరుగుతుంది, విచ్ఛత్తి జరుగుతుంది. నువ్వు 1 గంట తర్వాత చూస్తే దీని బాడీ షేప్ ఇలా కాకుండా ఇలా అయిపోయి ఉంటుంది, ఎలాగో అయిపోయి ఉంటుంది. సో ఇంకాసేపు తర్వాత చూస్తే ఇలా అయిపోయి ఉంటుంది. అంటే అమీబాకి ప్రాపర్ బాడీ స్ట్రక్చర్ ఉండదు. ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని దాని బాడీ స్ట్రక్చర్ని దానికి ఇష్టం వచ్చినట్లు ఈజీగా మౌల్డ్ చేసుకుంటుంది. సో కాబట్టి దే డోంట్ హ్యావ్ ప్రాపర్ బాడీ స్ట్రక్చర్. నో, సో దెన్ హౌ కెన్ దే ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాపర్ బైనరీ ఫిజన్? అందుకే దాంట్లో ప్రాపర్ బైనరీ ఫిజన్ జరగదు. మరి ఏం జరుగుతుంది? ఎలాగో స్ట్రక్చర్ ఇర్రెగ్యులర్గా ఉంది కదా అని చెప్పేసి ఫిజన్ కూడా ఇర్రెగ్యులర్గానే జరుగుతుంది. సో దాన్ని ఇర్రెగ్యులర్ బైనరీ ఫిజన్ అని పిలుస్తారు. అది అమీబా. ఎప్పుడైనా సరే విచ్ఛత్తి జరిగేటప్పుడు, ఒక మదర్ సెల్ నుంచి డాటర్ సెల్ ఫామ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఏది విచ్ఛత్తి జరుగుతుంది అని అంటే మధ్యలో ఉండే న్యూక్లియస్ అనేది విచ్ఛత్తి జరుగుతుంది. 1, 2 అవుతుంది. న్యూక్లియస్ తర్వాత సైటోప్లాజం డివైడ్ అవుతుంది. ఫస్ట్ న్యూక్లియస్ డివైడ్ అవుతుంది, తర్వాత సైటోప్లాజం డివైడ్ అవుతుంది, తర్వాత జీవి డివైడ్ అవుతుంది. ఓకే, ఇట్లా స్టెప్ బై స్టెప్. మీకు ఈ స్టెప్స్ మీద కూడా ఒకసారి క్వశ్చన్ అడిగాడు. సో ఏమని అని అంటే విచ్ఛత్తి జరిగేటప్పుడు కణంలోని ఏ భాగాలు ఫస్ట్ విచ్ఛత్తిలో పాల్గొంటాయి అని అంటే ఫస్ట్ కేంద్రకం. ఓకేనా, కేంద్రకం అనేది విచ్ఛత్తి జరుగుతుంది. కేంద్రకం విచ్ఛత్తి జరిగి ఒక కేంద్రకం 2 అవుతాయి. తర్వాత జీవ పదార్థం,
జీవ పదార్థం అంటే సైటోప్లాజం అని పిలుస్తాం. తర్వాత ఫైనల్గా జీవి అనేది విడిపోతుంది అనమాట. ఓకేనా? అలాగా. ఇంకా రెండోది వచ్చేసి లాంగిట్యూడినల్ అండి. లాంగిట్యూడినల్ అంటే లాంగ్, లెంత్ అని అర్థం. లెంత్ అంటే స్ట్రైట్ లైన్, అంటే ఇలా విడిపోయే వాటిని లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అని పిలుస్తాం. యాక్చువల్లీ యూగ్లినా అనేది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి యూగ్లినా షేప్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందా లేదా యూగ్లినా? సో ఇటు పక్క రాస్తా చూడండి. యూగ్లినా అనేది మనకి ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది యూగ్లినా. ఓకే, యూగ్లినాలో లోకోమోషన్ ఆర్గాన్ ఏదంటే ఇది ఫ్లాజెల్లా, ఒక తోకలాగా ఉంటుంది. దీన్నే మనం ఫ్లాజెల్లా అనేసి పిలుస్తారు. తెలుగులో కూడా ఏమంటారు? దీన్ని ఫ్లాజెల్లా అంటారు. అయితే అమీబాలో ఫిషన్ అనేది విచ్ఛత్తి ఎలా జరుగుతుందంటే ఇట్లా నిలువుగా విచ్ఛత్తి జరుగుతుంది అనమాట. నిలువుగా విచ్ఛత్తి జరిగి ఇలా విడిపోతాయి. ఓకే, నిలువుగా విచ్ఛత్తి జరిగి సో ఇలా విచ్ఛత్తి జరుగుతూ ఉంటుంది. ఇలా విచ్ఛత్తి జరుగుతుంది. ఇక ఫైనల్గా ఏమవుతుంది? ఇలా జరగడం వల్ల ఇక్కడ ఒక యూగ్లినా, ఇక్కడ ఒక యూగ్లినా ఇలా వస్తాయి. షేప్ వచ్చేసి ఇలా వస్తాయి. ఓకే, మదర్ యూగ్లినా ఎలా ఉంటే డాటర్ యూగ్లినాస్ కూడా ఇలా ఉంటాయి. సో ఇలా వచ్చి ఇక్కడ ఒక యూగ్లినా, ఇక్కడ ఒక యూగ్లినా. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ అటాచ్మెంట్ కూడా సపరేట్ అయిపోయి రెండు ఇండిపెండెంట్ యూగ్లినాలు ఏర్పడతాయి. సో ఇలా విచ్ఛత్తిగా జరిగితే దీన్ని మనం లాంగిట్యూడినల్ ఫిషన్ అని పిలుస్తారు. లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అని పిలుస్తాం. ఇలా కట్ వచ్చేసి రెండుగా విడిపోతాయి. రెండు న్యూక్లియస్లు వస్తాయి, రెండు సైటోప్లాజమ్స్ విడిపోతాయి. ఇంకా మూడోది వచ్చేసి పారమేషియం అండి. సో పారమేషియంలో ట్రాన్స్వర్స్ ఫిషన్ అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే, ట్రాన్స్ఫర్ అంటే అడ్డంగా. సో అడ్డంగా ఇలా విడిపోతే దాన్ని ట్రాన్స్ఫర్ ఫిషన్ అనేసి పిలుస్తారు. సో ఇక్కడ ఒక లైన్ వస్తుంది. ఈ లైన్ని మనం ఏమంటారంటే సెప్టమ్ అనేసి పిలుస్తాము. ఈ సెప్టమ్ అనే లైన్ వచ్చిన తర్వాత పైన పార్ట్ ఒక పారమేషియం లాగా, కింద పార్ట్ ఇంకో పారమేషియం లాగా విడిపోతాయి. సో ఈ పార్ట్ ఏమో ఇలా సపరేట్ అయిపోయి ఇక్కడ ఇంకొక పారమేషియం వస్తుంది. ఈ పార్ట్ ఏమో కింద సపరేట్ అయిపోయి ఇక్కడ ఇంకొక పారమేషియం అనేది వస్తుంది. ఓకే, రెండు విడిపోతాయి. దీన్ని ట్రాన్స్ఫర్ ఫిషన్ అంటారు. ఇంకొకటి ఆబ్లిక్యూ బైనరీ ఫిషన్ ఉందండి. ఆబ్లిక్యూ బైనరీ ఫిషన్ అంటే ఏంటంటే, సో ఇది ఇర్రెగ్యులర్గాను కాదు, అట్లనే రెగ్యులారిటీ ఉండదు. అట్లని ఇది ఎలా చేస్తుందంటే ఒక్కోసారి ఒక్కొక్క ప్లేస్లో డివిజన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ డివిజన్ జరిగింది అనుకో, ఒక్కోసారి ఇలా అడ్డంగా డివిజన్ జరుగుతుంది, ఒక్కోసారి ఇక్కడ డివిజన్ జరుగుతుంది. అట్లా ఏంటంటే ఇది కూడా డిఫరెంట్ ఫేసెస్లో డివిజన్ జరుగుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ సెరాటియం, ఇది కూడా ప్రోటోజోవాకే ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. సో ఇట్లా ఆబ్లిక్యూ బైనరీ ఫిషన్, ట్రాన్స్వర్స్, లాంగిట్యూడినల్, ఇర్రెగ్యులర్, ఇట్లా 4 రకాలైనటువంటి ద్విధా విచ్ఛత్తి అనేది జరుగుతుంది. అమీబాలో జరిగేది ఇర్రెగ్యులర్ ద్విధా విచ్ఛత్తి అనేసి మనం చెప్పొచ్చు. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? లాంగిట్యూడినల్ ద్విధా విచ్ఛత్తి అన్నాడు కాబట్టి సో లాంగిట్యూడినల్కి ఎగ్జాంపుల్ ఏది అంట? యూగ్లినా అనేది లాంగిట్యూడినల్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. పారమేషియం అయితే ట్రాన్స్వర్స్, అమీబా అయితే ఇర్రెగ్యులర్, అర్థవాంలోనేమో సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఎస్, అండర్స్టూడ్? నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి. పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 అరీరియా, లెపిస్మా, ఆక్టోపస్, సెపియా, ఆస్టీరియస్. పార్ట్ 2 జెల్లీ ఫిష్ అండి, ఇది సర్ కాదు ఫిష్. జెల్లీ ఫిష్, సిల్వర్ ఫిష్, డెవిల్ ఫిష్, కటిల్ ఫిష్, స్టార్ ఫిష్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదండి? సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ ఏమవుతుంది? ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ ఇంకా ఒక 4-5 డేస్ ఉంటాయండి. ఓకేనా? నెక్స్ట్, ఎస్, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఏబిసిడిఈనా? అంటే ఏబిసిడిఈ అంటే ఆప్షన్ సి. ఓకే, ఎస్, చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని. అరీరియా, లెపిస్మా, ఆక్టోపస్, సెపియా, ఆస్టీరియస్. తెలుగులో కూడా వీటిని ఇలాగే పిలుస్తారు, అరీరియా అని అంటారు. లెపిస్మాని కూడా లెపిస్మా అనేసి పిలుస్తారు. ఆక్టోపస్ని కూడా ఆక్టోపస్ అనే పిలుస్తారు. సెపియాని కూడా మనం సెపియా అనేసి పిలుస్తాం. ఆస్టీరియస్ని ఆస్టీరియస్ అనేసి పిలుస్తారు. ఓకే, ఆస్టీరియస్ అంటారు. అరీరియా అంటే ఏంటంటే జెల్లీ ఫిష్ని మనం అరీరియా అని అంటాం. యాక్చువల్లీ జెల్లీ ఫిష్ ఫిష్ కాదు, అదొక అనిమల్.
ఏ కింగ్డమ్ కిందకు వస్తుంది జెల్లీ ఫిష్ అనేది మనకి? నిడేరియా ఫైలం కిందకు వస్తుంది. దేని కిందకు వస్తుంది? నిడేరియా అని అంటాం. గుర్తుందా? చదివారా అనిమల్ క్లాసిఫికేషన్? నిడేరియా అనే ఫైలం కిందకి మనకి జెల్లీ ఫిష్ అనేది వస్తుంది. జెల్లీ ఫిష్లో 90% వాటర్ ఉంటుందండి. 90% వాటర్ జెల్లీ ఫిష్లో ఉంటాయి మనకి. ఓకేనా? ఇంకా లెపిస్మా అంటే దీన్ని సిల్వర్ ఫిష్ అనేసి పిలుస్తారు. అంటే ఇది కూడా ఫిష్ కాదు. ఇది ఏ ఫైలం కిందకు వస్తుంది? ఆర్థ్రోపోడా ఫైలం కిందకు వస్తుంది. దేని కిందకు వస్తుంది? ఆర్థ్రోపోడా ఫైలం. ఆర్థ్రోపోడాస్ అంటే ఏంటివి? జాయింట్ లెగ్స్ ఉండే అన్ని అనిమల్స్ ఆర్థ్రోపోడా కిందకు వస్తాయి. అంటే సిల్వర్ ఫిష్ కూడా జాయింట్ లెగ్స్ ఉన్నాయన్నమాట. మరి ఇది దేని కిందకు వస్తుంది అంటే కీటకాలు ఉన్నాయి కదా. సిల్వర్ ఫిష్ అనేది ఒక కీటకం. అంటే ఇప్పుడు మనకి ఇవి ఎక్కడ ఉంటాయంటే పాతబడిపోయిన క్యాలెండర్లు వెనకాల, గోడకి క్యాలెండర్స్ పెట్టేసి ఉంటాం కదా, సంవత్సరం అంతా ఆ క్యాలెండర్ అక్కడే ఉంటుంది. ఆ క్యాలెండర్స్ వెనకాల, ఫోటో ఫ్రేమ్స్ వెనకాల, పాతబడిపోయిన బుక్స్లలో ఈ లెపిస్మాలు తిరుగుతూ ఉంటాయి. ఇది కూడా సాలెపురుగు లేదా స్పైడర్ లాగే ఉంటుందండి. ఇప్పుడు మీ బుక్స్ ఉంటాయి కదా, ఓకే, ఇప్పుడు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఎప్పుడో మీరు చదువు అయిపోయి 1 సంవత్సరం 2 ఏళ్ళు అయింది, అవి ఇంట్లో అలాగే ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి వాటిని దుమ్ము దులిపారనుకోండి, వాటిలో నుంచి పురుగులు బయటకు వెళ్తూ ఉంటాయి. వాటినే లెపిస్మా అని పిలుస్తారు. బుక్ వామ్స్ అని కూడా పిలుస్తారు. వీటిని ఏమని పిలుస్తారు? బుక్ వామ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు లెపిస్మాలని. అండ్ ఆల్సో ఈ సిల్వర్ ఫిష్ అంట లైఫ్ టైం మొత్తం 1 or 2 టైమ్స్ మాత్రమే వాటర్ తీసుకుంటుందంట ఈ ఫిష్. రిమైనింగ్ టైమ్స్ ఎప్పుడు వాటరే తీసుకోదు. అందుకే అది యూరిన్ నుంచి ఏం రిలీజ్ చేస్తుంది బయట అంటే గ్వానిన్ను రిలీజ్ చేస్తుంది అనమాట. మనమేమో యూరిన్ నుంచి యూరియాని రిలీజ్ చేస్తాం కదా, కానీ సిల్వర్ ఫిష్లు మాత్రం గ్వానిన్ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా? అదే ఆర్థ్రోపోడా. ఆక్టోపస్ అంటే దీన్నే డెవిల్ ఫిష్ అనేసి పిలుస్తారండి. ఈ ఆక్టోపస్ లేదా డెవిల్ ఫిష్ అనేది ఏ ఫైలం కిందకు వస్తుంది అని అంటే మొలస్కా కిందకు వస్తుంది. దేని కిందకి? మొలస్కా కిందకు వస్తుంది. దయ్యంలాగే ఉంటుంది చూడడానికి డెవిల్, అందుకే డెవిల్ ఫిష్ అన్నారు. ఇంకా సెపియా అంటే కటిల్ ఫిష్ అన్నమాట. ఇది కూడా మొలస్కా ఫైలం కిందకే వస్తుంది. సెపియా లేదా కటిల్ ఫిష్ కూడా మొలస్కా ఫైలం కిందకు వస్తుందని చెప్పొచ్చు. ఇంకోటి ఆస్టీరియస్ అంటే దీన్ని స్టార్ ఫిష్ అనేసి పిలుస్తారు. సో ఇది ఇకైనోడర్మేటా ఫైలం కిందకు వస్తుంది. ఏ ఫైలం? ఇకైనోడర్మేటా. యాక్చువల్లీ ఇకైనోడర్మేటా అంటే ఏంటి? డర్మటాలజీ అంటే స్కిన్, ఇకైనో అంటే థాన్స్, ముళ్ళులు. అంటే స్కిన్ మీద అంతా ముళ్ళులు ఉండేవన్నీ కూడా ఇకైనోడర్మేటా కిందకు వస్తాయి. స్టార్ ఫిష్ని చూస్తే స్టార్ ఫిష్ కూడా ముళ్ళులాగే ఉంటాయి అన్నమాట. ఓకేనా? దట్ ఈస్ లైక్ స్టార్ ఫిష్. అండ్ కటిల్ ఫిష్, డెవిల్ ఫిష్ రెండు మొలస్కా కిందకు వస్తాయి. సిల్వర్ ఫిష్ ఏమో ఆర్థ్రోపోడా, జెల్లీ ఫిష్ ఏమో నిడేరియా కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా జంతువులు, ఫిష్ కాని ఫిష్లు అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా? ఫిష్లు కానీ ఫిష్ లాంటిదే కానీ ఫిష్ కాదు. ఓకే, అలాగే. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనిమల్ ప్రెగ్నెన్సీ పీరియడ్. ఇక్కడ కొన్ని అనిమల్స్ ఇచ్చారు. ఆ అనిమల్స్లో ప్రెగ్నెన్సీ పీరియడ్ ఎక్కడ ఉంటుందో చెప్పు. ఎన్ని డేస్ ప్రెగ్నెన్సీ పీరియడ్ని క్యారీ చేస్తాయి? అపోజమ్, ర్యాబిట్, లయన్, ఎలిఫెంట్. పుస్తకాల పురుగు. మీలో ఎవరైనా ఉన్నారా పుస్తకాల పురుగులు? యాప్లో బయాలజీ కోర్స్ ఉంది నాయుడు. యాప్లో బయాలజీ కోర్స్ ఉంది. తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. ఇంగ్లీష్ మీడియం ఏంటంటే జూమ్ క్లాసెస్. తెలుగు మీడియం కోర్స్ లాంచ్ చేశాను. సో తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పర్చేస్ చేయండి. ఇంగ్లీష్ మీడియం కూడా నేను రికార్డింగ్ అయితే చేస్తున్నాను. జూమ్ సెషన్లో కూడా చాలా మంచి కంటెంట్ ఉందండి మీకు. ఓకేనా? ఒక డెమో వీడియో పెడతాను తెలుగు మీడియంది, చూసి ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది చూడండి, వాట్సాప్ లింక్, యాప్ లింక్ ఉంది. రెండు క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. వాట్సాప్లోనేమో పీడిఎఫ్ షేర్ చేస్తాను, యాప్లోనేమో మీకు వీడియోస్ ఉంటాయి చూడండి. ఓకేనా? ఎస్. ప్రెగ్నెన్సీ పీరియడ్ ఎందులో ఏ ప్రెగ్నెన్సీ? అపోజంలో వచ్చి జస్ట్ 12 days అండి. లీస్ట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఉండే అనిమల్ కూడా అపోజమే, అంటే తక్కువ ప్రెగ్నెన్సీ పీరియడ్. ఓకే, లీస్ట్ ప్రెగ్నెన్సీ అని అంటే చాలా తక్కువ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఉండే అనిమల్ ఏది అని అంటే అపోజం. తక్కువ రోజులు అంటే ఎన్ని రోజులు? జస్ట్ 12 రోజులు మాత్రమే.
తక్కువ రోజులు అంటే 12 రోజులు మాత్రమే. సో తక్కువ రోజులు ప్రెగ్నెన్సీ పీరియడ్ ఉండే యానిమల్ని మనం ఏమని పిలుస్తారు అని అంటే అపోజం అంటాం. ఈ అపోజం అనేది ఎక్కడ కనిపిస్తుందంటే ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ ఉండే యానిమల్ కూడా ఇదే. అపోజంలో ఎన్ని టీత్ ఉంటాయంటే 50 ఉంటాయి, 50 టీత్ ఉంటాయి అపోజంలో. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ ఉండే యానిమల్ అపోజమే, లీస్ట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఉండే యానిమల్ కూడా అపోజమే. సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ వేటిల్లో ఉంటాయంటే హార్స్, పిగ్ రెండిట్లో కూడా సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ అనేవి ఉంటాయి. ఓకే, ఎస్. నెక్స్ట్ ర్యాబిట్. సో ర్యాబిట్లో ప్రెగ్నెన్సీ పీరియడ్, గెస్టేషన్ పీరియడ్ అంటారు, దాన్నే గర్భావధి కాలం అంటారు. ర్యాబిట్ అంటే కుందేలు. కుందేలులో గర్భావధి కాలం ఎంత? 30 రోజులు ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తుంది అనమాట అది. సో మీకు దీని మీద కూడా క్వశ్చన్ ఉంటుంది చూడండి. లయన్ ప్రెగ్నెన్సీ పీరియడ్ 108 డేస్. ఓకే, 108 రోజులు సింహంలో ప్రెగ్నెన్సీ పీరియడ్ ఉంటుంది. ఎలిఫెంట్ అయితే 600 డేస్ అండి. హైయెస్ట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఉండే అనిమల్ కూడా ఏది అని అంటే ఎలిఫెంట్ అనమాట. సో ఎక్కువ గర్భావధి కాలం ఉండే అనిమల్, ఎక్కువ గర్భావధి కాలం ఉండే జంతువు ఏది అని అంటే ఎలిఫెంట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎలిఫెంట్ డెంటల్ ఫార్ములా చెప్పండి. ఎలిఫెంట్ డెంటల్ ఫార్ములా సో 1033/0033 అనేసి పిలుస్తాం. ఎలిఫెంట్ డెంటల్ ఫార్ములా ఏమని పిలుస్తాం? 1033/0033 అనేసి మనం పిలుస్తాం. 1 అంటే ఏంటి? ఇన్సిజర్స్ లేదా కుంతకాలు. 0 అంటే ఏంది? రదనికలు. 3 అంటే ఏంది? ప్రీమోలార్స్. ఇంకో 3 అంటే మోలార్స్. ఓకేనా? ఇప్పుడు ఏనుగు యొక్క దంతాలు ఉన్నాయి కదా, ఎలిఫెంట్ టస్క్స్. ఎలిఫెంట్ టస్క్ దేని మాడిఫికేషన్ అంటే కుంతకాలు. కుంతకాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1, పైన 1, కింద 1, 2. ఆ 2 కుంతకాలే ఇన్సిజర్స్గా మాడిఫై అయి ఉంటాయి. కెనైన్స్ వచ్చేసి 0, ఎందుకంటే ఎలిఫెంట్ వెజిటేరియన్ అనిమల్ కాబట్టి కెనైన్స్ 0 ఉంటాయి. అండ్ ప్రీమోలార్స్ వచ్చేసి 12 ఉంటాయి, అండ్ మోలార్స్ 12. ఓవరాల్గా 26 టీత్ మనకు ఎలిఫెంట్లో ఉంటాయి అనేసి చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఇంకా ర్యాబిట్, లయను ఇలాంటి డిఫరెంట్ అనిమల్స్లో మీకు డెంటల్ ఫార్ములాస్ కూడా నేను మీకు ఇచ్చాను. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ అండి, రిమైనింగ్ అనిమల్స్. ఇది వరకు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలాంటి ఎగ్జామ్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎంత డెప్త్గా వెళ్ళి టచ్ చేశాడో నేను కూడా అంతే డెప్త్గా వెళ్ళి మీకు టచ్ చేసి కంటెంట్ వీడియోస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే నాకు చాలా టైం పట్టింది చెప్పడానికి వీడియోస్. ఇంకా ఉన్నాయి కొన్ని మిగిలినవి, మీరు ఆ వినేలోపు నేను ఆల్రెడీ మిగిలినవంతా కూడా రికార్డ్ చేసి పెట్టేస్తాను. టైం పడుతుంది, ఎందుకంటే నేను కొంచెం డెప్త్గా వెళ్తున్నా కాబట్టి. ఓకే, సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏది? ఏబిసిడినా? కరెక్ట్ ఆన్సర్ ఏబిసిడి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఎస్. వాట్ ఈస్ ద ఫ్యాట్ పర్సంటేజ్ ఇన్ బఫెలో? బఫెలోలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత? బఫెలో కాదు, బఫెలో మిల్క్లో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత? బఫెలో మిల్క్. వాట్ ఈస్ ద ఫ్యాట్ పర్సంటేజ్ ఇన్ బఫెలో మిల్క్? వాట్ ఈస్ ద ఫ్యాట్ పర్సంటేజ్ ఇన్ బఫెలో మిల్క్? హాయ్ విశాల్, ఫైన్ ఫైన్. విశాల్ అంటే విఎంఆర్ విశాలా? విఎంఆర్. ఎస్. వాట్ ఈస్ ద మిల్క్ పర్సంటేజ్ ఇన్ బఫెలో? బఫెలోలో మిల్క్ పర్సంటేజ్ ఎంత? సో మీకు దీని మీద కూడా ఒక 3-4 టైమ్స్ క్వశ్చన్ అడిగారండి. సో మిల్క్ కాంపోజిషన్ ఏ అనిమల్లో ఏ మిల్క్ కాంపోజిషన్ అనేది ఇక్కడ ఒక మీకు టేబుల్ ఇచ్చాను చూడండి. ఇప్పుడు బఫెలో ఉంది కదా, సో బఫెలోలో మనకి ఫ్యాట్ పర్సెంట్ ఎంత అంటే బఫెలో మిల్క్లో, ఓకేనా, బఫెలో మిల్క్. సో బఫెలో మిల్క్లో ఫ్యాట్ పర్సంటేజ్ 7.4, ప్రోటీన్ పర్సంటేజ్ 3.8, కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ 3.8. ఎప్పుడైనా సరే కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ రెండు సేమ్ ఉంటాయండి, ఫ్యాట్ ఒకటే మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్యాట్ పర్సంటేజ్ ఒకవేళ పెరిగిందనుకోండి పాలు చిక్కగా ఉంటాయి. ఇప్పుడు గేదె పాలు చాలా చిక్కగా ఉంటాయి, నాకు గేదె పాలే కావాలి అని అంటావు కదా. సో గేదె పాలు ఎందుకు చిక్కగా ఉంటాయి అని అంటే గేదె పాలల్లో ఫ్యాట్ ఎక్కువ ఉంది, అందుకే చిక్కగా ఉంటాయి. మరి గేదె పాలు తినొద్దా అంటే తినొద్దు, ఫ్యాట్ బాగా వస్తుంది. ఆ ఫ్యాట్ని కరిగించాలంటే చాలా కష్టం. చిక్కని పాలు తీసుకొని టీ తాగడము, కాఫీ తాగడము, లేకపోతే చిక్కటి పాలు తీసుకొని పెరుగు చేసుకొని తినడము అదేది పెద్ద ఏం కాదు. ఓకే, అవాయిడ్ చేయాలి మోస్ట్లీ. ఇప్పుడు అందుకే అంటారు పెరుగు తింటే వేడవుతుందంట,
అదే మజ్జిగ తాగితే చల్లగా అవుతుందంట. అదేంటది, మజ్జిగ కూడా పెరుగు నుంచే కదా వచ్చింది అని అంటే కరెక్టే, కానీ పెరుగులో మనకి ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. పెరుగు అంతా సాలిడ్ కదా. అదే నువ్వు మజ్జిగ చేసావనుకో, పెరుగుని ఇలా చిలుకుతాం కదా, చిలికినప్పుడు దాంట్లో ఉండే వెన్న అంతా బయటికి తీసేస్తాం. ఆ వెన్న అంతా ఫ్యాట్ వెళ్ళిపోతే నువ్వు తినేది ఏంటి, ఓన్లీ కార్బోహైడ్రేట్, ప్రోటీను, ఇంకా వాటిల్లో ఉండే మినరల్స్, వైటమిన్స్ మాత్రమే మనం మజ్జిగలో తాగుతున్నాం. కాబట్టి అది వేడి చేయదన్నమాట. ఓకేనా. కాబట్టి డైరెక్ట్గా పెరుగు తినకండి. పెరుగు తినే అలవాటు ఉన్నా కూడా మానేసేయండి. మజ్జిగ అంటే చిలకకపోయినా ఏం చేయాలంటే 2-3 గ్లాసులు నీళ్లు పోసేయాలి. నీళ్లు పోసి పల్చగానే తాగాలి. ఎందుకంటే వాటర్ యూనివర్సల్ సాల్వెంట్ కదా, ఫ్యాట్ని కూడా డైల్యూట్ చేసేస్తుంది అనమాట. ఓకే, అందుకే మజ్జిగ తీసుకోవాలి. అదే ఆవు పాలు పలుచుకుంటాయి, ఎందుకంటే ఆవు పాలలో ఫ్యాట్ 4.9% ఉంది కాబట్టి పలుచగా. గోట్ మిల్క్లో 3.5% ఫ్యాట్ ఉంటుంది. షీప్లో 5.3% ఫ్యాట్ ఉంటుంది. హ్యూమన్లో 4.5, మదర్ మిల్క్లో 4.5%, హార్స్లో అయితే 1.6. ఇంకా డాంకీ ఉంది కదా మనకు గాడిద, సో డాంకీలో అయితే మనకి 0.5% కూడా ఉండదు మనకి ఫ్యాట్. 0.5 అప్రాక్సిమేట్లీ 5% ఫ్యాట్ అనేది డాంకీలో ఉంటుంది. అందుకే డాంకీ మిల్క్ అనేది చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో యూజ్ చేస్తారు. గాడిద పాలు అనేవి చాలా మంచిది. ఓకేనా. మిల్క్ అంటే మిల్కేనండి. ఇప్పుడు మనం ఒక మనిషికి పుట్టాం కాబట్టి మనం మనిషి పాలు తాగుతున్నాం, అది మనకు ప్రీషియస్సే. మిగతా జంతువులు, ఇప్పుడు షీప్ ఉంది, షీప్కి వాళ్ళ అమ్మ ఎవరు, షీపే కదా, సో దాని అమ్మ పాలు దానికి కూడా ప్రీషియస్సే. అట్లా మమ్మల్స్ అంతా ఒకటే. మమ్మల్స్ అన్నిట్లో కూడా మిల్క్ కంపోజిషన్ సేమ్ ఉంటుంది. ఏ మమ్మల్ పాలైనా మనం తాగొచ్చు. ఆవు పాలు, గేదె పాలే తాగాల్సిన అవసరం లేదు. గుర్రం పాలు తాగొచ్చు, గాడిద పాలు తాగొచ్చు, ఏ పాలైనా మనం తాగొచ్చు అనమాట. ఎందుకంటే మిల్క్ కంపోజిషన్, మమ్మల్స్ అంటే క్షీరదాలంటే మనం కూడా వాళ్ళలాగా జంతువులే కదా, మనమేం పైనుంచి ఏం ఊడిపడి రాలా, మనం కూడా జంతువులే, కాకపోతే కొంచెం ఎవాల్యుయేట్ అయ్యామంతే. తెలివితేటలు బాగా పెరిగిపోయినాయి, అతి తెలివితేటలు. ఓకే, దానివల్ల ఎన్విరాన్మెంట్ని మొత్తం దొబ్బెట్టేసి ఏం చేసినాం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ చేసి గ్లోబల్ వార్మింగ్ తెచ్చి ఇంకా మనం కూడా అంతరించిపోయే స్టేజ్కి మనం తెచ్చుకున్నాం అనమాట. అట్లా అవుతాయి. సో కాబట్టి మనకి బఫెలోలో 7.4% అనేది ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక 9% ఫ్యాట్ ఉంటే ఇంక అంతే సంగతి, హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే. ఆఫ్లైన్ కోచింగ్, నేనేం ఆఫ్లైన్ కోచింగ్ ఇవ్వట్లా, ఆన్లైన్. అంటే నాకు లేదు అంటున్నా. ఎస్, మిల్క్ రెవల్యూషన్ ఏమని పిలుస్తాం, వైట్ రెవల్యూషన్ లేదా శ్వేత విప్లవం అనేసి పిలుస్తాం. సో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటాం, శ్వేత విప్లవ పితామహుడు అనేసి వర్గీస్ కురియన్ని మనం, సో వర్గీస్ కురియన్ శ్వేత విప్లవ పితామహుడు అని అంటారు. సో వర్గీస్ కురియన్ని ఎందుకు శ్వేత విప్లవ పితామహుడు అని అంటామో, మిల్కీ బాయ్ లాగా ఉంటాడనా, కాదు. ఈయన ఏం చేశారు, 1970లో గుజరాత్ స్టేట్లో ఆనంద్ అనే ఒక ప్లేస్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని ఈయన ఎస్టాబ్లిష్ చేశారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఈయనని ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ అంటారు. ఇప్పుడు మార్కెట్లో మీకు అమూల్ మిల్క్ పౌడర్స్, అమూల్ మిల్క్ ప్యాకెట్స్ వస్తున్నాయి కదా, అమూల్ మిల్క్ బ్రాండ్ అంతా కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచే వచ్చింది. అమూల్ మిల్క్ బ్రాండ్ అంతా, అమూల్ బ్రాండ్ అంతా కూడా. ఓకేనా. సో అందుకేనని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని పిలుస్తారు. మిల్క్ని కంప్లీట్ డైట్ అని పిలుస్తారండి. ఓకేనా. మిల్క్ని ఏమని పిలుస్తారు, కంప్లీట్ డైట్ అంటాం. ఎందుకు మిల్క్ని కంప్లీట్ డైట్ అంటాం, తెలుగులో సంపూర్ణ ఆహార పదార్థం అని పిలుస్తాం. ఎందుకు మిల్క్ని మనం సంపూర్ణ ఆహార పదార్థం అంటాము అంటే, మిల్క్లో మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, మినరల్ అండ్ వైటమిన్స్ అన్నీ కూడా మనకి మిల్క్లో ఉంటాయి. మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, అన్ని పోషక పదార్థాలు ఉంటాయి. మ్యాక్రోన్యూట్రియన్స్, మైక్రోన్యూట్రియన్స్ అన్నీ కలిపి ఉంటాయి. మరి మిల్క్లో కార్బోహైడ్రేట్స్ ఏముంటాయి అని అంటే లాక్టోజ్ ఉంటుందండి. ఏముంటుంది, లాక్టోజ్. ఇక్కడ చూడండి, మీకు లాక్టోజ్లో లాస్ట్లో ఓఎస్సి, ఓజ్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా కూడా మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, అది కార్బోహైడ్రేట్కి సంబంధించింది. అంటే అదొక షుగర్. లాక్టోజ్, గ్లూకోజ్, మాల్టోజ్, గ్యాలక్టోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్, ఓజ్ అంటే షుగర్. లాస్ట్లో ఏఎస్సి, ఏజ్ అని వచ్చింది అనుకోండి,
అది ఎంజైమ్. అమైలేజ్, లైపేజ్, ఎంటిరోకైనేజ్, ఓకే, ఏజ్ లాక్టేజ్, మాల్టేజ్. ఏజ్ అంటే ఎంజైమ్, ఓజ్ అంటే కార్బోహైడ్రేట్. అలాగా మిల్క్లో ఉండే ప్రోటీన్ ఏది అంటే కెసిన్ అనే ప్రోటీన్ మిల్క్లో ఉంటుంది. మిల్క్లో ఫ్యాట్ ఏముంటుంది అని అంటే లాక్టిక్ యాసిడ్ అనేది మిల్క్లో ఉండే ఫ్యాట్. మిల్క్లో మినరల్స్ ఏముంటాయి? కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఎక్సెట్రా. ఇలా చాలా మినరల్స్ ఉంటాయి. విటమిన్స్ ఏముంటాయి మిల్క్లో అంటే ఎక్సెప్ట్ సి విటమిన్, రిమైనింగ్ ఆల్ విటమిన్స్ అనేవి మనకి మిల్క్లో ఉంటాయి. ఈవెన్ ఎగ్ కూడా కంప్లీట్ డైట్కి ఉదాహరణే. ఎగ్ రెవల్యూషన్ ఏమంటాం? సిల్వర్ రెవల్యూషన్ అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ ఎవరు? బివి రావు, బండా వాసుదేవరావు. బండా వాసుదేవరావుని ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ అనేసి పిలుస్తారు. మదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ ఎవరిని అంటారు అంటే ఇందిరాగాంధీ. సో మేడం ఇందిరాగాంధీ మన ఇండియాలో పౌల్ట్రీని డెవలప్ చేసింది మేడం కాబట్టి సో మేడంని మదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ అనేసి పిలుస్తారనమాట. మనకి ఇండియాలో ఉండే 2 ఫేమస్ కోళ్ళు ఉన్నాయి, ఓకే, బ్రాయిలర్స్. బ్రాయిలర్స్ ఎందుకు? బ్రాయిలర్స్ వచ్చి మాంసం కోసం, మీట్ కోసం మనం పెంచేవి బ్రాయిలర్స్. బాయిలర్ కోళ్ళు ఉంటాయి చూడండి, చికెన్ షాప్లో తూగుతూ ఉంటాయి, నిద్రపోతూ ఉంటాయి బాయిలర్ కోళ్ళు. సో ఎప్పుడు వెళ్ళి ఎవడు చికెన్ అడుగుతాడో తెలియదు, ఎవరు చికెన్ అడిగితే దాన్ని లేపేస్తారు, దాన్ని వేసేస్తారు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ కోళ్ళు అనమాట, ఓకేనా, ఆర్టిఫిషియల్. అదే ఊర్లలో నాటుకోళ్ళు ఉంటాయి చూసారా, అవి న్యాచురల్ నాటుకోళ్ళు. వదిలితే ఏం చేస్తాయి? పందానికి పోతాయి. అవేం చేస్తాయి? చికెన్ షాప్లో కోళ్ళు నిద్రపోతూ ఉంటాయి ఎప్పుడు, ఓకే. తర్వాత లేయర్స్. లేయర్స్ అంటే లేయింగ్ అంటే ఏంటి? గుడ్లు పెట్టడాన్ని లేయింగ్ అంటాం కదా. సో కాబట్టి గుడ్ల కోసం పెంచేవి లేయర్స్, మాంసం కోసం పెంచేవి బ్రాయిలర్స్. లేయర్స్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఎగ్స్ మనకు వైట్ కలర్లో ఇంత సైజ్ ఎగ్స్ వచ్చాయి కదా, ఇదంతా ఆర్టిఫిషియల్. నాటుకోడి గుడ్డు అంత సైజు ఉండదు, చిన్నగా ఉంటుంది నాటుకోడి గుడ్డు, అది కూడా బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఈ లేయర్స్ పెట్టేవన్నీ వైట్ కలర్లో ఉండి పెద్ద సైజులో ఉంటాయి. అవన్నీ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ త్రూ మన గవర్నమెంట్ ప్రిపేర్ చేసినారనమాట అవన్నీ కూడా ఆర్టిఫిషియల్, ఓకేనా. కాబట్టి నవేడేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్. అన్నీ ఆర్టిఫిషియల్ అయిపోయినాయి, న్యాచురల్ ఏం లేదు. మనం కూడా ఆర్టిఫిషియల్, ఓకేనా. ఎస్. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫైలం ఆర్ కన్సిస్ట్స్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్? ఏకకణ జీవులను కలిగి ఉన్న వర్గాలేవి? ప్రోటోజోవా, పొరిఫెరా, నిడేరియా, అనిలిడా. ఏకకణ జీవులను కలిగి ఉన్న వర్గం ఏకకణ. హౌ మెనీ ఫైలమ్స్ ఆర్ కన్సిస్ట్స్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం? ఏకకణ జీవులను కలిగి ఉన్న ఒకే ఒక వర్గమా? ఒకే వర్గంలోనే ఉంటుందా ఏంటి యూనిసెల్యులర్ అనిమల్స్? ఏంటి ఆ వర్గం? యూనిసెల్యులర్ ఏకకణ జీవులు ఏ వర్గంలో ఉంటాయి? ప్రోటోజోవా. ప్రోటోజోవా అంటే ప్రోటోజోవా అనే తెలుగులో వాట్సాప్ మెసేజ్లు చేసినట్టు ట్రాన్స్లేట్ చేసుకోవాలా. పొరిఫెరా, పొరిఫెరా. నిడేరియా అంటే ఎస్ నిడేరియానే. నిడేరియా మీన్స్ నిడేరియా. అనిలిడా మీన్స్ అనిలిడా. అనిలిడా మీన్స్ అనిలిడా. కరెక్ట్ ఆన్సర్ ఏందమ్మా? బయాలజీ రిలీజ్ చేస్తానండి, రాస్తున్నాను, నాకు టైం దొరకట్లేదు, ఫినిష్ చేద్దామంటే. నీ కామెంట్స్ అందరికీ వస్తున్నాయి వికాస్. యా, కరెక్ట్ ఆన్సర్ ఏదంటున్నారు ఇప్పుడు? ప్రోటోజోవానా? శాంతి కనెక్ట్ అయినట్టుంది. తిన్నావా బేబీ అంట. తిన్నాను బంగారం. ఏం కూర మీ ఇంట్లో? మా ఇంట్లో టొమాటో కూర. మీ ఇంట్లో ఏం కూర? మా ఇంట్లో కూడా టొమాటో కూరే, కాకరకాయ కూర. ఎస్, ఇది నా ఛానలే అజ్జు. యాక్చువల్లీ ఏకకణ జీవులను కలిగి ఉన్న ఫైలం ఏది? ప్రోటోజోవా. ప్రోటోజోవా అంటే ప్రోటో అంటే ఫస్ట్ అని అర్థం,
జోవా అంటే అనిమల్స్ అని అర్థం. ప్రోటోజోవా అంటే ఫస్ట్, జోవా అంటే అనిమల్స్. అంటే ప్రోటోజోవా అనిమల్స్ అని అంటే ఓకే, ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఫస్ట్ పుట్టిన జీవులు అనేసి దాని అర్థం. ప్రోటో అంటే ఫస్ట్ కదా, జోవా అని అంటే అనిమల్స్. ఈ భూమి మీద ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ పుట్టిన జంతువులని మనం ప్రోటోజోవా జంతువులు అనేసి పిలుస్తాం. ఈ ప్రోటోజోవా జంతువులని ఫస్ట్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అని పిలుస్తాం, అంటే ఏకకణ జీవులు అనేసి పిలుస్తాం. మొట్టమొదటి ఏకకణ జీవులు ఏవి అంటే ప్రోటోజోవా అనిమల్స్. మరి ప్రోటోజోవాకి ఉదాహరణ ఏమేమి చెప్పొచ్చు మనము అని అంటే అమీబా, యూగ్లీనా, ఓకే, అమీబా, యూగ్లీనా, పారమేషియం, అమీబా, యూగ్లీనా, పారమేషియం అండ్ ప్లాస్మోడియం. అమీబా, యూగ్లీనా, పారమేషియం, ప్లాస్మోడియం, ఈ 4 జంతువులని మనం ప్రోటోజోవా జంతువులకి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. అమీబా, యూగ్లీనా, పారమేషియం, ప్లాస్మోడియం ఇవి ప్రోటోజోవాకి ది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. అండ్ పొరిఫెరా జంతువులను ఏమంటామంటే మొదటి బహుకణ జీవులు అనేసి పిలుస్తాం. ఫస్ట్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ ఏవి అని అంటే ఫస్ట్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్, మొదటి బహుకణ జీవులు పొరిఫెరా. ఇవేమో మొదటి ఏకకణ జీవులు. ఏవి? ప్రోటోజోవానేమో మొదటి ఏకకణ జీవులు, పొరిఫెరానేమో మొదటి బహుకణ జీవులు. పొరి అంటే ఏంటంటే పొరి అంటే హోల్స్ అని అర్థం, అంటే రంధ్రాలు. ఫెరా అంటే హ్యావింగ్, అంటే కలిగి ఉన్నవి. రంధ్రాలను కలిగి ఉన్న శరీరాలు ఉండేటువంటి జీవులని పొరిఫెరా జీవులు అనేసి పిలుస్తారు. అంటే బాడీ అంతా కూడా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఇలాగా, ఓకేనా, ఇలా హోల్స్ ఉంటాయి. వీటికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? స్పంజికలు. వీటినే స్పంజికలు లేదా స్పాంజెస్ అనేసి పిలుస్తారు. ఈ స్పంజికలకి ఇక్కడంతా కూడా హోల్స్ ఉండి ఏం చేస్తాయి? రెస్పిరేషన్ని, ఇవన్నీ వాటర్లో ఉంటాయా లేవా? వీటికి లోకోమోషన్ ఆర్గన్స్ అనేవి ఉండవు, వాటర్లో ఉంటాయి. ఇక్కడ హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ని ఓస్కూల్ హోల్ అని పిలుస్తారు. ఈ ఓస్కూల్ హోల్ త్రూ బయట నుంచి ఫుడ్ తీసుకొని ఫుడ్ డైజెషన్ అయిన తర్వాత మళ్ళీ విసర్జన కూడా ఈ హోల్ త్రూనే చేస్తాయి, బయటకు వదిలేస్తాయి. అవి పొరిఫెరా. నిడేరియా అంటే ఏంటంటే మొదటి కణజాలం జీవులు. కణజాలం, మొట్టమొదటి కణజాల జీవులు ఏవి? ఫస్ట్ టిష్యూ లెవెల్. ఫస్ట్ టిష్యూ లెవెల్ అంటే ఒక సెల్ ఏమో మల్టిపుల్ సెల్స్ అయింది, మల్టిపుల్ సెల్స్ అన్ని కలిసి కణజాలాలు అవుతాయా లేదా? అనేక రకాల కణాలు. కాబట్టి నిడేరియా ఫైలంలో, నిడేరియా వర్గంలో కణజాలయుత, మొట్టమొదటి కణజాలయుత జంతువులు అనేవి ఉన్నాయి. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు నిడేరియాకి అని అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం హైడ్రా చెప్పొచ్చు. హైడ్రా ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ నిడేరియా. అలాగే హైడ్రా, జెల్లీ ఫిష్ కూడా దీనికి ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. సీ పెన్, సీ ఫ్యాన్ ఇలాంటివన్నీ నిడేరియాకి ఎగ్జాంపుల్. అనిలిడా అంటే వానపాములు. సో వానపాములను మనం అనిలిడా అని పిలుస్తామండి. అండ్ ఇవి ఆర్గాన్ లెవెల్ కాదు. ఫస్ట్ ఆర్గాన్ లెవెల్ ఏవి? ఫస్ట్ ఆర్గాన్ లెవెల్ ఏమో టిష్యూ తర్వాత, నిడేరియా తర్వాత ప్లాటీ హెల్మెంతిస్ ఉన్నాయి కదా, నిడేరియా తర్వాత ఆర్డర్లో ప్లాటీ హెల్మెంతిస్ వస్తాయి. కణజాలం తర్వాత నెక్స్ట్ అవయవ వ్యవస్థ కదా ఏర్పడేది. ఆ అవయవాలు ఏర్పడినటువంటి జంతువులు ఏవి అని అంటే ప్లాటీ హెల్మెంతిస్, నిమాటీ హెల్మెంతిస్. అనిలిడా అంటే వానపాము, జలగ, ఈ రెండింటిని అనిలిడాకి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ వానపాము, జలగలో కూడా అవయవాలు అనేవి మనకి ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ మనం ప్రోటోజోవాలని కన్సిడర్ చేస్తామన్నమాట. ఇవన్నీ కూడా నాన్ కార్డేటా కిందకు వస్తాయి, అకశేరుకాలు కిందకు వస్తాయి. అకశేరుకాలు అంటే వెన్నెముక లేని జంతువులని మనం అకశేరుకాలు అనేసి పిలుస్తాము. ఓకే, ఎస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద అనిమల్స్ ఆర్ నాన్ మొటైల్ అనిమల్స్? నాన్ మొటైల్ అనిమల్స్ అంటే కదలలేని జంతువులు ఏవి? కదలలేని జంతువులు, కదలలేని. మొటిలిటీ అంటే ఏంటి? చలనం లేని జంతువులు ఏవండి? చలనాలు చూపని జంతువులేవి? చలనాలు చూపని జంతువులేవి? శ్రావణ మాసం నాన్ వెజ్ లేదా? అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, ఎంత పని అయిపోయింది వీరేషు. మా ఇంట్లో కూడా అన్ని మాసాలు ఉంటాయి, కానీ నాకు ఉండవు, ఇంట్లో మాత్రమే ఉంటాయి. ఎస్, నాన్ మోటైల్ అనిమల్స్ ఏవి? వీటిల్లో స్పాంజెస్ అనేవి నాన్ మోటైల్ అనిమల్స్. స్పాంజెస్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి? వాటర్లో రాళ్ళకి అంటి పెట్టుకొని ఉంటాయి. రాళ్ళకి కానీ గుట్టలకి కానీ ఒక చోట ఏం చేస్తాయంటే స్పాంజెస్ అనేవి అంటి పెట్టుకొని ఉంటాయి అన్నమాట. ఓకేనా, స్పాంజెస్ అనేవి అంటి పెట్టుకొని ఉంటాయి. సో ఇట్లా ఉంటాయి అవి.
చూసినారా ఎప్పుడైనా మూవీస్లో చూపిస్తారు చూడండి, సినిమాలలో ఎవరైనా స్కూబా డైవింగ్ చేశారా, సముద్రంలోకి వెళ్ళారా? స్కూబా డైవింగ్ చేసేటప్పుడు కూడా సముద్రంలో మనకి స్పాంజెస్ కనిపిస్తాయి. త్రిబుల్ సినిమాలో చూపించారు చూడండి. త్రిబుల్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ సముద్రంలో వాటర్లో వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా? షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నప్పుడు ఆ వాటర్ చుట్టూ, వాటర్లో మొత్తం ఫిషెస్, ఆక్వాటిక్ ఎకో సిస్టంలో ఉండేటువంటి యానిమల్స్ అన్నిటిని చూపిస్తారు కదా రాజమౌళి లోపల కెమెరా పెట్టి. అది గ్రాఫిక్స్ అయి ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లో పెట్టి ఉంటారు యాక్చువల్లీ. స్విమ్మింగ్ పూల్లోనో లేకపోతే చిన్నపిల్లలు స్నానం చేసే ఇది ఉంటుంది కదా టబ్, ఆ టబ్లో కెమెరా పెట్టి ఉంటారు, దాన్ని సముద్రంలాగా చూపిస్తారనమాట. ఓకేనా? సో అది రాజమౌళి సొంతం ఆ క్రియేటివిటీ. అంటే టాలెంట్ అలా ఉంటుంది. ఆ మూవీస్లో ఆ డైరెక్షన్ ప్యాషన్ కనిపిస్తుంది కదా అసలు. బాహుబలిలో కానీ, త్రిబుల్ మూవీలో కానీ, ఎవ్రీ మూవీ రాజమౌళిది. అంటే డైరెక్షన్ అంటే అంత పిచ్చి, అంత డెడికేటెడ్గా, ఎంత కాన్సన్ట్రేట్ చేసి, ఎంత ఇష్టంతో ఆ పని చేస్తే ఒక పని అని అంత పర్ఫెక్షన్గా వస్తుంది కదా. అలాగే సో కాబట్టి మనం ఏ పని చేసినా కూడా ఇంట్రెస్ట్తో చేయాలి, దాని మీద ఇష్టం ఉండాలి, లవ్ ఉండాలి. ఆ లవ్ ఉంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్, డెడికేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేషన్ పెట్టి, డెడికేషన్ పెట్టి, కష్టపడి ఫోకస్ అంతా దాని మీదే పెట్టి ఏమన్నా పని చేస్తామో అది అవుట్పుట్ అనేది చాలా సూపర్గా వస్తుంది అనమాట. హాఫ్ ఆఫ్ మైండ్తోనే ఏది చేయకూడదు. ఓకేనా? ఎస్. నెక్స్ట్, కాబట్టి స్పాంజెస్ అనేవి నాన్ మోటైల్. ఇవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదలవు, ఇలాగే ఉంటాయి పాపం, అక్కడే ఉంటాయి. వీటిలో రిప్రొడక్షన్ ఏది జరుగుతుంది అని అంటే బహుదా విచ్ఛత్తి జరుగుతుంది అనమాట. బహుదా విచ్ఛత్తి అంటే మల్టిపుల్ ఫిజన్. బహుదా విచ్ఛత్తి అంటే ఏంది? మల్టిపుల్ ఫిజన్ అనేది జరుగుతుంది. బహుదా విచ్ఛత్తి లేదా మల్టిపుల్ ఫిజన్ అనేది వీటిల్లో జరుగుతుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ స్పాంజెస్. ఆల్గేస్ అనేవి మొక్కలకి ఎప్పుడు మనం లోకోమోషన్ ఉండదు కదా, మొక్కలకు ఉండవు. కానీ ఆల్గేస్ అనేవి ఆక్వాటిక్ అనిమల్స్ కాబట్టి వాటర్తో పాటు ఇవి కూడా కొట్టుకొని పోతూ ఉంటాయి. ఓకే, వీటికి సపరేట్గా ఏమి ఉండవు. వామ్స్ అంటే ప్లాటీ హెల్మెంతిస్, నిమాటి హెల్మెంతిస్, రౌండ్ వామ్స్, వాటి బాడీనే వాటికి లోకోమోషన్. స్టార్ ఫిష్ అయితే ట్యూబ్ ఫీట్స్ అనేవి వాటికి లోకోమోషన్ ఆర్గాన్స్ అనేసి మనం చెప్పచ్చు. ఓకేనా? చందన్ లాజిక్స్లో వీడియోస్ ఎందుకు వచ్చింది ఆ డౌట్ ఇప్పుడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనిమల్స్ ఆర్ కమ్స్ అండర్ ఇన్వర్టిబ్రే? క్రింది వాటిలో ఏ జంతువులు ఇన్వర్టిబ్రే కిందకు వస్తాయి? ఇన్వర్టిబ్రే అంటే అకశేరుకాలు. అకశేరుకాలకి ఏ జంతువులు వస్తాయంటే అకశేరుకాలు కిందకి పెంగ్విన్, అర్తువామ్ అండ్ రానా గాలియత్, రాటిల్. పెంగ్విన్, అర్తువాము, రానా గాలియత్, రాటిల్. ఆన్సర్ ఏది? ఇప్పుడు చూస్తున్నారా? ఇప్పుడు యాప్లో పెట్టినవి చూడండి, అప్డేటెడ్ కంటెంట్ ఉంది అందులోని. ఇంకో విషయం మర్చిపోయాను, మీకు యాప్లో చెప్పినట్టు తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా యాప్లో ఇప్పుడు కంటెంట్ అండ్ టెస్ట్ సిరీస్ అన్నాను కదా. సో కంటెంట్, టెస్ట్ సిరీస్తో పాటు మీకు ఇంకా ఏంటంటే అప్డేటెడ్ వర్షన్ కూడా. అప్డేటెడ్ అంటే ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా కొన్ని డిసీజెస్కి కొన్ని కంట్రీస్ వ్యాక్సిన్స్ని ఇన్నోవేట్ చేశారు. మలేరియా, డెంగ్యూ అండ్ టీబీ, ట్యూబర్క్యులోసిస్ వ్యాక్సిన్స్ ప్లస్ మలేరియా డే ఎప్పుడు ఈ మధ్య కొన్ని ఏంటంటే కొత్త ఇన్నోవేషన్స్ వచ్చాయి. ఆ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అవి కూడా యాడ్ చేస్తాను చూడండి, అప్డేటెడ్ వర్షన్. ఓకేనా? ఎక్కడ చూసినా నా క్లాసెస్సే కనపడుతున్నాయి కాబట్టి ఎక్కడో చోట వెళ్ళిపోండి. ఏడపోయినా అదే కదా. ఓకే, కానీ ఇందులో మాత్రం కొంచెం వెరైటీగా ఉన్నాయి. అంటే అలా అంటే అక్కడ బాగా చెప్పలేదని కాదు, చెప్పాను. బట్ ఇందులో ఏంటంటే కొంచెం అప్డేటెడ్ వర్షన్ అండ్ వీడియో క్వాలిటీస్, వీడియో ప్రజెంటేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అంతా చాలా బాగుంది. అంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్ మొత్తం చెప్పేశాం అందులో. సరే, అకశేరుకాల కిందకి ఏ వస్తాయి అన్నాడా, రావన్నాడా? కమ్స్ అండర్ కదా. అకశేరుకాల కిందకి ఏ వస్తాయి? అకశేరుకాలు అంటే వెన్నెముక లేని జంతువులని అకశేరుకాలు అంటారు, వెన్నెముక ఉండే జంతువులని సకశేరుకాలు అని అంటారు. ఇప్పుడు పెంగ్విన్ అనేది
పెంగ్విన్ అనేది పక్షి, బర్డ్. బర్డ్ అకశేరుకమా సకశేరుకమా? అఫ్ కోర్స్ సకశేరుకం, అంటే వర్టిబ్రే కిందకు వస్తుంది. ఓకే, వర్టిబ్రే సకశేరుకం. అర్తువామ్ అనేది ఇన్వర్టిబ్రే, అంటే అకశేరుకం, అకశేరుకం కదా. అర్తువామ్ అనేది ఇన్వర్టిబ్రే లేదా అకశేరుకం. రానా గాలియత్ అంటే ఏంటంటే ఇది ఫ్రాగ్ పేరండి, ఒక కప్ప. బిగ్గెస్ట్ ఫ్రాగ్ ఏది అంటే రానా గాలియత్. రానా గాలియత్ అనేటువంటి ఒక ఫ్రాగ్ బిగ్గెస్ట్ ఫ్రాగ్. మైకో హైలా అనేది చిన్న ఫ్రాగ్, రానా గాలియత్ అనేది పెద్ద ఫ్రాగ్. సో ఈ ఫ్రాగ్స్ అనేవి యాంఫిబియన్స్ కదా, మరి యాంఫిబియన్స్ కూడా దేని కిందకు వస్తాయి? వర్టిబ్రే కిందకు వస్తాయి. ఓకేనా, అకశేరుకాలు కిందకు వస్తాయి, సారీ సకశేరుకాలు కిందకు వస్తాయి ఇవి, సకశేరుకాలు. ర్యాటిల్ అనేది ఇది ఒక స్నేక్ అండి. ర్యాటిల్ స్నేక్ అనేది ఏది అంటే మనకు డెజర్ట్లో ఎడారుల్లో ఇలా పోతూ ఉంటుంది చూడండి, ఇసుకలో పోతూ ఉంటుంది పడుకొని, దాన్నే మనము ర్యాటిల్ స్నేక్ అనేసి పిలుస్తారు. బిచ్చగాడు 2 సినిమాలో చూపించారు. బిచ్చగాడు 2 సినిమాలో ఇసుకలో ర్యాటిల్ స్నేక్ అనేది చూపించారు, ఇలా ఇసుకలో పోతూ ఉంటుంది 1-2 సీన్లో. దానికి స్టోరీకి లింకే లేదు అసలు, దాన్ని ఎందుకు పెట్టారా నాకు ఇప్పుడు కూడా డౌట్ వస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్. ఓకే, ర్యాటిల్ స్నేక్ అంటే ఇసుకలో ఉండే పాము. ఇది ఫుల్ పాయిజనస్ స్నేక్ అండి. కాటేసింది అనుకో ఇక అంబులెన్స్ ఎలాగో ఎడారిలోకి రాదు, మనమే ఎడారిలోకి పోతాం. అక్కడి వరకు అంబులెన్స్ రాదు కాబట్టి టాటా బై బై చెప్పి అటే వెళ్ళిపోతాం. సో కాబట్టి ఇన్వర్టిబ్రే ఏది ఇందులో? అర్తువామ్ ఒకటే ఇన్వర్టిబ్రేకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఎస్. మురారి మూవీ చూడాలా? టైం లేదమ్మా, మన దగ్గర బేరాలు లేవమ్మా. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. డెవలప్మెంట్ ఆఫ్ వుడ్ ఈస్ కాల్డ్ సిల్వికల్చర్, డెవలప్మెంట్ ఆఫ్ వెజిటబుల్స్ ఈస్ కాల్డ్ ఒలేరికల్చర్, డెవలప్మెంట్ ఆఫ్ హనీ బీస్ ఈస్ కాల్డ్ ఎపికల్చర్. కల్చర్ టేబుల్లో ఒక క్వశ్చన్ వస్తుందండి, మీకు గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది కల్చర్ టేబుల్లో. ఓకే, నేను మీకు లాస్ట్లో వీడియోస్ కంటెంట్లో కల్చర్ టేబుల్, సైంటిఫిక్ నేమ్స్ అన్నీ కూడా టేబుల్ ఫార్మేట్లో ఇస్తాను. మీకు ఒక 2 గంటలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తా చూడండి. వర్షం పడేటప్పుడు ఫ్రాగ్ ఎలా వర్షంలో నుంచి కింద పడుతుంది? వెరీ గుడ్. చూసారా మీరు ఎప్పుడైనా? నాకు కూడా తెలీదే. ఫ్లయింగ్ స్పైడర్ అరుణాచల్ ప్రదేశ్లో గుర్తించారు ఫ్లయింగ్ స్పైడర్ని. ఎస్, ఇలాంటివే అప్డేట్స్ నేను మీకు చెప్తాను. మూవీలో విలన్ కూడా డేంజరా? పైవన్నీ సరైనవేనా? ఎస్. డెవలప్మెంట్ ఆఫ్ వుడ్ ఈస్ కాల్డ్ సిల్వికల్చర్. వుడ్ అంటే ఏంటి? కలప. కలప పెంచడాన్ని సిల్వికల్చర్ అంటాం. కలపను ఎందుకు పెంచాలి? కలప లేకపోతే మీరు చదివేట్టు ఉంటుంది, పేపర్స్ తెగ రాసేస్తారు కదా, రఫ్ నోట్స్ అని, ఆ నోట్స్ అని, క్లాస్ నోట్స్ అని, మ్యాథ్స్ నోట్స్ అని, బయాలజీ నోట్స్ అని, రీజనింగ్ నోట్స్ అని పెట్టి నోట్ బుక్లో పెద్ద తెగ గీసేస్తూ ఉంటాం కదా. అంటే పేపర్ తయారు చేయడానికి వుడ్ కావాలా? తర్వాత ఇవాళ రేపు కన్స్ట్రక్షన్ బాగా పెరిగిపోయింది. కన్స్ట్రక్షన్ వుడ్ వర్క్ చేయించుకుంటున్నారా లేదా? కన్స్ట్రక్షన్ చేశారు, దొంగలు పడకుండా డోర్లు విండోలు చేయించుకోవాలి, గాలి కోసం విండోలు లేదా డోర్లు చేయించుకోవాలి. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే రిచ్ కిడ్స్ స్టైల్కి పోయి ఏం చేస్తారు, వుడ్ వర్క్ మొత్తం చేయించి పడేస్తున్నారు. వుడ్ వర్క్ అంటే కబోర్డ్స్ అవి ఇవి, అంటే అది వాళ్ళ ఇష్టంలే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ కాడ డబ్బులు ఉన్నాయి వాళ్ళు చేస్తారు. కాదండి, ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించాలి. కన్స్ట్రక్షన్ ఇంత పెరిగిపోయింది కాబట్టే, వుడ్ వర్క్ ఎక్కువ అయిపోయింది కాబట్టే మొక్కలన్నింటినీ కూడా నరకాల్సి వస్తున్నది. బిజినెస్ బాగా అయిపోయింది. అట్లా మొక్కలు తగ్గిపోయినాయి కాబట్టే గ్లోబల్ వార్మింగ్ వచ్చేసింది. గ్లోబల్ వార్మింగ్ వచ్చింది కాబట్టి ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలామంది దీనివల్ల రేడియేషన్స్కి తట్టుకోలేక క్యాన్సర్స్ వస్తున్నాయి చాలామందికి. ఇప్పుడు రిచ్ పీపుల్కి క్యాన్సర్ వస్తే ఇట్స్ ఓకే, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ వాళ్ళ వల్ల ఏంటంటే ఇక్కడ పూర్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళు రిలీజ్ చేసే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల, వాళ్ళు రిలీజ్ చేస్తున్న రేడియేషన్స్ వల్ల పూర్ పీపుల్ చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారని ఆక్స్ఫామ్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారనమాట రీసెంట్గా. ఓకేనా? సో కాబట్టి మనం ఏం చేయాలి, తగ్గించాలి కొంచెం. వుడ్ వర్క్ మరీ ఎక్కువ చేయించుకోకూడదు, అంటే నెససరీకి మించి, అవసరానికి మించి ఎక్కువ చేయకూడదు అని నేను అంటాను. బట్ నేను చెప్పినంత మాత్రాన అందరూ ఏమో మారిపోతారా ఏంటి? గవర్నమెంట్ చెప్తేనే ఎవరు వినరు మనోళ్ళు. ఇక నేను చెప్తే నేనే వినను ఫస్ట్. ఓకే, సో కాబట్టి
ఎస్, అన్ని చెట్లు నరకాల్సి వస్తుంది. కాబట్టి చెట్లనంటే రెస్పెక్ట్ చేయాలి. ఈ రోజు నుంచి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇళ్ళల్లో కానీ మీకు ఎక్కడన్నా ప్లాంట్స్ కనిపిస్తే వాటికి దండం పెట్టండి ఫస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అని రోజు థ్యాంక్స్ అని చెప్పండి మొక్కలకి. వాటి వల్లే మనకి ఫుడ్ వస్తుంది, వాటి వల్లే మనకి ఆక్సిజన్ వస్తుంది. ఎన్వైర్న్మెంట్ మొత్తం క్లీన్గా ఉండడానికి పాపం అవే నానా కష్టాలు పడుతున్నాయి. ప్లస్ మన అవసరాల కోసం అయ్యే ఉపయోగపడుతున్నాయి మళ్ళీ. ఓకేనా? అలాగా. నెక్స్ట్, డెవలప్మెంట్ ఆఫ్ వెజిటేబుల్స్ ఈజ్ కాల్డ్ ఒలెరికల్చర్. కూరగాయల యొక్క పెంపకాన్ని ఒలెరికల్చర్ అనేసి పిలుస్తారు. ఓకేనా? వెజిటేబుల్స్ హార్టికల్చర్లో వన్ ఆఫ్ ద పార్ట్. హార్టికల్చర్ అంటే మొత్తం అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ పెంచడాన్ని హార్టికల్చర్ అని పిలుస్తాం. కూరగాయల గురించి సపరేట్గా మాట్లాడితే ఒలెరికల్చర్ అనేసి మనం పిలుస్తాం. సో కూరగాయలు బాగా తినండి, కూరగాయలు చాలా ఇంపార్టెంట్. చికెన్, మటన్, పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, జంక్ ఫుడ్, ఫ్రైడ్ రైస్, KFC చికెన్, చికెన్ 65 ఇలాంటి జంక్ ఫుడ్ అంతా పక్కన పెట్టేసి నీట్గా లీఫీ వెజిటేబుల్స్ ఆకులు తినండి మేకల్లాగా. ఓకే? అప్పుడే హెల్త్కి మంచిది. నెక్స్ట్, డెవలప్మెంట్ ఆఫ్ హనీబీస్ ఎపికల్చర్. హనీబీస్ అంటే తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అని పిలుస్తాం. తేనె కోసం. తేనెలో ఫ్రక్టోజ్ అనే షుగర్ ఉంటుంది కదా. సో ఫ్రక్టోజ్ని మనం ఏమని పిలుస్తాం? మోనోసాకరైడ్ అని పిలుస్తాం. ఫ్రక్టోజ్ ఈజ్ ద స్వీటెస్ట్ షుగర్ ఇన్ ద యూనివర్స్. ఓకే? ఎగ్జాంపుల్ తేనె, హనీ. యాక్చువల్లీ మనకు సాకరైన్ అనే ఒక ఆర్టిఫిషియల్ షుగర్ ఉందండి. ఈ సాకరైన్ అనేది ఫ్రక్టోజ్ కంటే 550 టైమ్స్ మోర్ స్వీట్ ఉంటుందంట. దీన్ని షుగర్ పేషెంట్స్కి వరం లాగా వాడుతారు. షుగర్ పేషెంట్స్కి వరం లాంటిది అంటారు. వరం లాంటిది. వరాలు ఎలాగా వరం లాంటిది అని అంటే, ఆల్రెడీ ఫ్రక్టోజే స్వీట్ అంటే మరి దీనికంటే ఇది 550 టైమ్స్ స్వీట్ అంటే మళ్ళీ ఆల్రెడీ షుగర్ పేషెంట్కి ఎట్టిస్తావు? ఆల్రెడీ వాళ్ళ బాడీలో షుగర్ ఉంది కదా, మరి ఇది ఇంకా షుగర్ అయిపోదా అంటే, ఇది జస్ట్ ఓన్లీ టంగ్ మీద మాత్రమే స్వీట్. బ్లడ్లోకి 0 క్యాలరీస్ వెళ్తాయి. బ్లడ్లోకి గ్లూకోజ్ ఏం వెళ్ళదు, టంగ్ మీద మాత్రమే. ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు అంటే బాగా స్వీట్స్ తిని వచ్చిందనుకో, షుగర్ వచ్చింది సడన్గా స్వీట్ ఆపేయి అంటే ఆడు ఊరుకుంటాడా? ఎవరు లేనప్పుడు స్వీట్ కనిపించింది అనుకో, వేసేసుకొని నోట్లో వేసి మూతి తుడిచేసుకొని గమ్మున ఉంటాడు అనమాట. ఓకేనా? అంటే కంట్రోల్ చేసుకోలేరు. ఏందో దేవుడు టేస్ట్ బడ్ ఇచ్చాడు, టేస్ట్ బడ్స్ ఇచ్చాడు, మళ్ళీ అవి తినొద్దు ఇవి తినొద్దు అని అంటారు. తింటే మళ్ళీ రోగాలు వస్తాయి అంటారు. ఏంటోనండి. సో ఫుడ్ కళ్ళ ముందు ఉండి తినకపోవడం అంటే అది పెద్ద సాక్రిఫైస్ యాక్చువల్లీ. ఓకే? త్యాగం. అది త్యాగం చేసే గుణం చాలా తక్కువ మందిలో ఉంటుంది, నాలాంటి వాళ్ళల్లో మాత్రమే. ఓకేనా? ఎస్. కాబట్టి ఇది జస్ట్ ఓన్లీ టంగ్ మీద టేస్ట్ ఉంటుంది. ఆల్ ది అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సాకరిన్. ఎస్. నెక్స్ట్, యాప్లో తెలుగు మీడియం వీడియోస్ ఉన్నాయి చూడమ్మా రవి, ఈరోజే అప్లోడ్ చేశా. ఇంకా అప్లోడింగ్లో అవుతున్నాయి ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి, ఈరోజే పెట్టాను రవి. స్కెలిటన్ సిస్టమ్, న్యూట్రిషన్, డైజెషన్ సిస్టమ్ అప్లోడ్ అయిపోయాయి. రెస్పిరేషన్ సిస్టమ్ ఇప్పుడు చేస్తాం, మీకు క్లాస్ అయిపోతే. రికార్డింగ్స్ అయిపోయినాయి, 80% రికార్డింగ్స్ అయిపోయినాయి. ఇంకా కొంచెం మిగిలింది. మీరు ఇవన్నీ వినేలోపు నేను అవి కూడా రికార్డ్ చేసి అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా? ఎందుకంటే మొత్తం టెక్స్ట్ బుక్ బేస్డ్ చెప్తున్నా కాబట్టి, కొంచెం డీప్గా చెప్తున్నా కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది రికార్డ్ చేయడానికి. పైన చెప్పేస్తే ఎప్పుడో అయిపోతాయి, కానీ మనం కొంచెము డెప్త్గా చెప్తున్నాం కదా ఆర్ఆర్బీ లెవెల్లో. టార్గెట్ ఏంటంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్ రాసినా బయాలజీ నుంచి ఒక క్వశ్చన్ కూడా బయటికి పోకూడదు. ఎన్ని వస్తే అన్నీ మీ పాకెట్లో ఉండాలి. ఓకే? అది మన టార్గెట్. ఎస్. సో క్వశ్చన్స్ అయిపోయాయి. సెషన్ని వైండప్ చేద్దాం ఇవాళ. నెక్స్ట్ ఈ వీక్లో మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఒక మారథాన్ చేద్దాం. ఒక మినిమం 2 to 3 అవర్స్ మారథాన్ ఒకటి కండక్ట్ చేస్తాను మీకు. ఆలోపు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో కోర్సెస్ మీకు అవైలబుల్గా. చాలామంది ఎంక్వైరీ నాకు కాల్ చేస్తున్నారు, మేడం బయట బయాలజీ ఒక కోర్సే మీరు ఎక్కువ కాస్ట్ పెట్టారు, బయట 200, 300. నేను మళ్ళీ చెప్తున్నా, నన్ను ఇంకొకరితో కంపేర్ చేయమాకండి. ఓకే? అది నేను ఫస్ట్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. డోంట్ కంపేర్ మీ విత్ అదర్స్. కంటెంట్ డిఫరెన్స్ అది విన్నోళ్ళకే తెలుస్తుంది. ప్రైస్ చూసి మీరు జడ్జ్ చేయకండి. ఒకసారి కంటెంట్ వినండి. కంటెంట్ వింటే మీకు అర్థమవుతుంది. ఓకే? అది చాలా రోజులు పట్టింది నాకు రికార్డ్ చేయడానికి. చాలా వీడియోస్, హెచ్డి వీడియోస్ అంతా కూడా డౌన్లోడ్ చేసి, టెక్స్ట్ బుక్స్ అంతా కూడా కూర్చొని నేను చదివాను ఫస్ట్. నేను అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా, నాకు కూడా గుర్తుండదు కదా. సో మళ్ళీ నేను చదివి
అందులో అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి మనం చెప్పాలి, ఏవేవి తీసేయాలి, అదొక ఫ్రేమ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది యాక్చువల్లీ. ఓకే, ఆ కంటెంట్ మీకు మార్కెట్లో జనరల్గా చెప్తారు, జనరల్ సైన్స్ అంటే జనరల్గా చెప్తారు. కానీ నేను అకాడమీ టెక్స్ట్ బుక్స్ అని ఎందుకు అంటున్నానంటే, మీరు ఆర్ఆర్బి సిలబస్ చూస్తే సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశాడు బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్స్ అని. సిలబస్ ఇచ్చి కింద బ్రాకెట్ పెట్టి ఈ బ్రాకెట్లో బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్స్ అని పెట్టాడు. సిలబస్ చూసారా, బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్స్ అన్నాడు. వాడు సిలబస్లోనే బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్స్ అన్నాడంటే టెక్స్ట్ బుక్ దాటి బయటికి పోడు అని అర్థం. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్ చదవాలి. సో మీరు ఇప్పుడు అంతా చదవలేరు, అది ఏమేమో ఉంటుంది, అదంతా కట్ చేసి నేను సింపుల్గా మీకు ఏది చదవాలో అదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మీకు బాగా యూజ్ అవుతుంది. ఎస్, థ్యాంక్ యూ కృష్ణంరాజు. ఓకేనా, సో నేను ఎఫర్ట్స్ పెట్టాను, మీరు ఎఫర్ట్స్ పెడితే మీకు మార్కులు వస్తాయి, నేను పెడితే నాకు వస్తాయి, మీకు రావు కదా. సో నేను ఎలా పెట్టాలో అలా ఎఫర్ట్స్ పెట్టి బెస్ట్ కంటెంట్ అయితే ఇచ్చాను. మీరు కూడా ఆ కంటెంట్ మంచిగా చదువుకోండి, ఎఫర్ట్స్ పెట్టండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. సో మీకు బయాలజీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా అవన్నీ, ఎందుకంటే కొంతమంది అంటారు కొన్నే కదా తక్కువ మార్కులు వస్తాయేమో, ఎస్ఎస్సికి 2 వస్తాయేమో, 3 0.5లో కూడా జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. కాంపిటీషన్ అలా ఉంది, మరి ఏం చేద్దాం. ప్రతి మార్క్ ఇంపార్టెంటే కాబట్టి దేన్ని నెగ్లెక్ట్ చేయమాకండి. ఓకేనా, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీవన్ అండ్ హ్యాపీ వీకెండ్. ఎంజాయ్ యువర్ డే. గుడ్ నైట్. అందరూ తినండి, మంచిగా టైంకి తినండి, టైంకి పడుకోండి, టైంకి చదువుకోండి. ఆ 3 పనులే చేయండి. సో బీ ఫిట్ అండ్ బీ హెల్దీ. ఓకే, ఎస్. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాట్సాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంది. యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు థంబ్నెయిల్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఒక థంబ్నెయిల్ కనిపిస్తుంది, తెలుగు మీడియం ప్యాక్. అది ఒకసారి చూడండి. నేను ఇప్పుడు ఏదో ఒక వీడియో మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను, లేదా ఒక క్లాస్ మొత్తం మీకు అన్లాక్ చేస్తాను, వినేసేయండి, ఏం కాదులే. ఆర్ఆర్బి జేఈకి స్పెషల్ కోర్సు అప్లోడ్ చేశాను, వీరు తెలుగు మీడియంకి చేశాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆల్రెడీ ఉండే జూమ్ క్లాసెస్ ఫాలో అవ్వండి. ఓకే, అండ్ ఎన్విరాన్మెంట్ రికార్డింగ్ స్టార్ట్ చేశాను, ఎన్విరాన్మెంట్ కూడా తొందరలో అయిపోతుంది, అందులో యాడ్ చేసేస్తాను. ఓకే, ఎస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో బాయ్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్, బాయ్ బాయ్.